సో గచ్చిబౌలి ఏరియాలో ఏమైనా ఇష్యూస్ ఉంటే మమ్మల్ని అప్రోచ్ అవ్వండి, దాన్ని మేము చూస్తామన్నట్టు మీరు పెట్టడం జరిగింది. అసలు ఈ ఎన్జిఓ ఏంది, అసలు పాలిటిక్స్లోకి ఎందుకు రావాలనుకుంటున్నారు అసలు? మేము జస్టిస్ మూమెంట్ ఆఫ్ ఇండియా అనే ఎన్జిఓలో ఇప్పుడు వర్క్ చేయడం జరుగుతూ ఉంది. అంటే ఓటుకు నోటు లేకుండా నిస్వార్థ రాజకీయాలను ప్రపోజ్ చేయడము ఈ ఎన్జిఓ యొక్క ముఖ్య ఉద్దేశం. సో అంటే బీజేపీ 5 సంవత్సరాలు ఉంది, దానికి ముందు బీఆర్ఎస్ ఉంది, అంటే వాళ్ళు ఏం చేయలేరంటారా? గ్లోబల్ సిటీలో ఒక ఫీమేల్కి వాష్రూమ్ పోవడానికి సరైన ఫెసిలిటీ లేదు. ఇది ఎక్కడ గ్లోబల్ సిటీ? మన జిహెచ్ఎంసి బడ్జెట్ అనేది 11,000 కోట్లు మాత్రమే. న్యూయార్క్ సిటీ బడ్జెట్ అనేది $127 బిలియన్, అంటే దాదాపు 100 రెట్లు ఎక్కువ. తర్వాత అక్కడ కార్స్ 22 lakhs కార్స్ ఉన్నాయి అక్కడ. ఇక్కడ 1 crore కార్స్ ఉన్నాయి. రోడ్ కవరేజ్ ఏరియా ఎంత ఉందంటే 10,000 కిలోమీటర్స్ ఉంది రోడ్ కవరేజ్. మన జిహెచ్ఎంసీలో కూడా 10,000 కిలోమీటర్స్ మాత్రమే ఉంది. అంటే ఏరియా త్రిబుల్ ఉంది. కార్లు ఆల్మోస్ట్ 5 times ఎక్కువ ఉన్నాయి, బట్ రోడ్డు మాత్రం అంతే ఉంది. కాబట్టి ఇక్కడ రోడ్లు, తర్వాత స్కైవేస్, తర్వాత అండర్ పాసెస్ ఇవన్నీ కూడా పెంచాల్సిన అవసరం ఉంది. అంటే ఒక యూత్గా మీరు ఇన్ని గనం మాట్లాడుతున్నారు కదా, అంటే మీరు మాట్లాడేవి జనాలు వింటున్నారా? యూత్కి ఇంపార్టెన్స్ ఇచ్చేటువంటి పాలసీస్ ఉన్నటువంటి ఏదైనా పార్టీ మనకి ఆహ్వానిస్తే మనం ఖచ్చితంగా చూద్దాం. అట్లాంటి పార్టీలు ఉన్నాయా? అది సాధ్యమా? రాజకీయాలు అంటే అంత ఈజీ కాదు అని చెప్పేసి అంటూ ఉంటారు. సో మీరేమనుకుంటున్నారు, మీ ఒపీనియన్ ఏంటి? పబ్లిక్కి కూడా కాంట్రవర్సీ కావాలా. కాంట్రవర్సీ అయితే ఈజీగా రీచ్ అవుతుంది, ఈజీగా మనం వినగలం. ఇప్పుడు మీరు ఉండే ఏరియాలో నాకు తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఓకే. సో అంటే మీ గురించి చాలామంది చాలా రకాలుగా మాట్లాడతారు. అంటే ఆయనకు రాజకీయాలు అవసరమా అని చెప్పేసి. ఖచ్చితంగా సమాజం మార్పు రావాలంటే యువత స్పందించాల్సిన టైం ఇది. డబ్బులు సంపాదించాలని మాత్రం పాలిటిక్స్లోకి రావట్లేదు. అంటే అందరూ ఫస్ట్ నిల్చునే ముందు అందరూ ఇవే మాటలు చెప్తారు, తర్వాత అందరూ సంపాదించుకుంటారు. జిహెచ్ఎంసీలో ఎంతమంది కార్పొరేటర్స్ ఉన్నారో వాళ్ళందరిలో అంటే ధనవంతులు గచ్చిబౌలి కార్పొరేటర్లు అవుతారు అన్నట్టు అందరు మాట్లాడుతూ ఉంటారు. మీరేమంటారు? అంటే ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, సో ఎట్లా పరిపాలిస్తుందంటే మీరు ఏం చెప్తారు? సో ఒకవేళ మీరు గెలిస్తే సో అంటే ఈ రోడ్స్ కానీ ట్రాఫిక్ కానీ ఎట్లాంటి సొల్యూషన్స్ మీరు తీసుకొని వస్తారు? నేను బ్యాంక్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయిన తర్వాత కెనరా బ్యాంక్లో అసిస్టెంట్ మేనేజర్గా 6 years వర్క్ చేస్తున్న ప్రతిరోజు కూడా దిస్ ఇస్ నాట్ మై కప్ ఆఫ్ టీ. సొసైటీకి ఏదైనా చేయాలి, దీన్ని మించి ఏదైనా చేయాలని చెప్పేసి ఆలోచనతోటి మనము రాజీనామా చేయడం జరిగింది ఉద్యోగానికి. తర్వాత మనము ఇట్లా పాలిటిక్స్లోకి రావడం జరిగింది. హాయ్, వెల్కమ్ టు శివ స్టూడియోస్. నేను మీ శివ చౌదరి. సో ఈరోజు మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ఆ గెస్ట్ ఎవరో కాదు, సో జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ రాబోతున్నాయి. నాకు తెలిసి ఇంకా 3 monthsలో ఏమో ఉంటాయి. సో ఆ ఎలక్షన్లకి రెడీ అవుతున్న ఆస్పైరింగ్ క్యాండిడేట్ సో బాలకృష్ణ దేవరకొండ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే శివాబాయ్, ఎలా ఉన్నారు? ఫైన్, ఐ యామ్ గుడ్. హౌ అబౌట్ యు? సూపర్ ఉన్నా. సో ఏంటంటే మీ గురించి నేను తెలుసుకున్నప్పుడు అంటే మీరు సంథింగ్ ఏదో ఎన్జిఓలో వర్క్ చేస్తున్నారు, సో ఏదో హెల్ప్ చేస్తున్నారు. సో గచ్చిబౌలి ఏరియాలో ఏమైనా ఇష్యూస్ ఉంటే మమ్మల్ని అప్రోచ్ అవ్వండి, దాన్ని మేము చూస్తామన్నట్టు మీరు పెట్టడం జరిగింది. అసలు ఈ ఎన్జిఓ ఏంది, అసలు పాలిటిక్స్లోకి ఎందుకు రావాలనుకుంటున్నారు అసలు? మేము జస్టిస్ మూమెంట్ ఆఫ్ ఇండియా అనే ఎన్జిఓలో ఇప్పుడు వర్క్ చేయడం జరుగుతూ ఉంది. అయితే మెయిన్ ఉద్దేశం ఏంటంటే జీరో బడ్జెట్ పాలిటిక్స్, జీరో ఆర్ లెస్ బడ్జెట్ పాలిటిక్స్ అనేది మా మెయిన్ ఎయిము. అంటే ఓటుకు నోటు లేకుండా నిస్వార్థ రాజకీయాలను ప్రపోజ్ చేయడము ఈ ఎన్జిఓ యొక్క ముఖ్య ఉద్దేశం. ఆ ఎన్జిఓ నుంచి నేను గచ్చిబౌలి డివిజన్ యొక్క సమస్యలని సాల్వ్ చేయడానికి నేను ముందుకు వచ్చినాను. సో అంటే గచ్చిబౌలి డివిజన్లో ఏమేమి సమస్యలు ఉన్నాయి అసలు? గచ్చిబౌలి డివిజన్లో మెయిన్గా ఏంటంటే ర్యాపిడ్ అర్బన్ గ్రోత్ ఉండడం వల్ల చాలా వరకు సివిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెయిల్యూర్ అయింది. అంటే ర్యాపిడ్ అర్బన్ గ్రోత్ అంటే మన జిహెచ్ఎంసీ వాళ్ళు ఏం చేస్తారంటే, జిహెచ్ఎంసీ కానీ లేకపోతే హెచ్ఎండిఏ వాళ్ళు కానీ లేకపోతే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ మినిస్ట్రీస్ కానీ ప్రభుత్వం కానీ ముందుగా హైరైజ్ అపార్ట్మెంట్స్కి లేకపోతే కంపెనీస్కి ముందుగా పర్మిషన్స్ ఇచ్చేస్తుంది. తర్వాత పర్మిషన్స్ ఇచ్చి కంపెనీస్ ఆపరేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంటే అప్పుడు రోడ్లు ప్లానింగ్ చేస్తూ ఉంది. ఇది కంప్లీట్ సిస్టమిక్ ఫెయిల్యూర్ అని నేను అంటున్నాను. ముందుగా మనము ఎట్లయితే మనకు బయట డిటిసిపి అప్రూవ్డ్ లేఅవుట్స్ కానీ లేకపోతే హెచ్ఎండిఏ అప్రూవ్డ్ లేఅవుట్స్ కానీ ఎట్లయితే ఉంటాయో ఫస్ట్ రోడ్లు వేసిన తర్వాత బిల్డింగ్లు లేపడం అనేది ఒక పద్ధతి ఉంటుంది. కానీ ఇక్కడ జిహెచ్ఎంసీ లిమిట్స్లో ఫస్ట్ బిల్డింగ్లు కట్టేస్తారు.
ఫస్ట్ బిల్డింగ్లు అపార్ట్మెంట్లు తర్వాత ఐటీ కంపెనీస్ పెట్టేసిన తర్వాత రోడ్లు వేయడం స్టార్ట్ చేస్తున్నారు. ఇది కంప్లీట్ సిస్టమిక్ ఫెయిల్యూర్ ఉండడం వల్ల చాలా సివిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెయిల్యూర్ వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. లైక్ ఏంటంటే హెవీ ట్రాఫిక్ జామ్స్. మా ఏరియాలో ఐటీ కారిడార్ వస్తుంది, నేను కంటెస్ట్ చేస్తున్న డివిజన్ ఏదైతే ఉందో గచ్చిబౌలి డివిజన్ అనేది కోర్ ఐటీ సెక్టర్ కిందికి వస్తుంది హైదరాబాద్లో. అయితే అక్కడ మేజర్ ఇష్యూ ఏంటంటే హెవీ ట్రాఫిక్ జామ్స్. పీక్ అవర్స్లో మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ఆఫ్టర్నూన్ కానీ అది తేడా లేకుండా చాలా ట్రాఫిక్ కంజెషన్, ట్రాఫిక్ జామ్ వల్ల మనకి ప్రజల యొక్క జీవన నాణ్యత అనేది చాలా దెబ్బతింటుంది. ఎట్లయితే ఇప్పుడు ఐటీ కంపెనీ వాళ్ళు దాదాపు ఒక సిగ్నల్ క్రాస్ చేయడానికి 10 to 15 minutes టైం పడతా ఉంది. అక్కడ వాళ్ళ మీద స్ట్రెస్ పెరిగిపోతూ ఉంది. అక్కడ ఫ్యూయల్ కాస్ట్ వల్ల ఎకానమీ దెబ్బతింటుంది, తర్వాత వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ దెబ్బతింటుంది. ఇంకా కొన్ని సందర్భాల్లో ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్, పక్కనే కాంటినెంటల్ హాస్పిటల్ అని, స్టార్ హాస్పిటల్ అని, ఇట్లా కొన్ని హాస్పిటల్స్, ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా ఉన్నాయి, పెద్ద కార్పొరేట్ హాస్పిటల్స్. వారికి ఏదైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో వారిని చేరాలనుకుంటే కూడా పేషెంట్స్ యొక్క ప్రాణాలు కూడా ప్రమాదంలో పడే స్థాయికి ట్రాఫిక్ జామ్ అనేది చేరుకుంది. ఇంకోటి రోడ్డు యొక్క నాణ్యత అన్నట్టు, చాలా వరకు కూడా మాకు సరిపడా రోడ్లు లేవు. ఉన్న రోడ్లు కూడా సరైన మెయింటెనెన్స్ లేకుండా ఎక్కువగా పాత్ హోల్స్, అదే రోడ్డు మీద డ్రైనేజ్ పొంగడము, అదే రోడ్డు మీద చాలామంది నల్లా కనెక్షన్ల కోసం అని చెప్పేసి గుంతలు తవ్వడము, అట్లా వదిలేయడము వల్ల చాలా రోడ్డు అనేది ఖరాబ్ అయిపోతుంది. తర్వాత ఇది హెవీ డెన్సిటీ ఉన్నటువంటి ఏరియా మాది, హెవీ డెన్సిటీ పాపులేషన్ డెన్సిటీ ఉన్నటువంటి ఏరియా కాబట్టి ఇక్కడ మేజర్ ఇష్యూ ఇంకోటి ఏంటంటే పూర్ వేస్ట్ మేనేజ్మెంట్ సిస్టమ్ అని అంటే ఇళ్లలో నుంచి గార్బేజ్, తర్వాత ఇళ్లలో నుంచి, కమర్షియల్ కాంప్లెక్స్ల నుంచి, తర్వాత రెస్టారెంట్ల నుంచి, ఇట్లా ఐటీ కంపెనీస్ నుంచి వచ్చేటువంటి చెత్త ఏదైతే ఉందో ఆ చెత్తని సరిగా మెయింటైన్ చేయకపోవడం, ఆ చెత్తని సరిగా కలెక్ట్ చేయకపోవడం, సరిగా ప్రాసెస్ చేయకపోవడం వల్ల కూడా చాలా రకాలైనటువంటి డిసీజెస్ కూడా, స్కిన్, తర్వాత డెంగ్యూ లాంటి, మలేరియా లాంటి రోగాలు కూడా ఇక్కడ చాలా ప్రబలుతూ ఉన్నాయి. తర్వాత ఇక్కడ ఇంకో సమస్య ఏంటంటే యువత ఇక్కడ కంపెనీస్ ఏర్పాటు చేసే టైంలో నాయకులు కానీ లేకపోతే అధికారులు కానీ మాకు వాగ్దానాలు ఇచ్చారు. నేను అదే ఏరియా నుంచి ఉన్నాను కాబట్టి నా చిన్నప్పుడు ఎప్పుడైతే ఇది గ్రోత్ స్టార్ట్ అవుతుందో అప్పుడు నాయకులు కానీ అధికారులు కానీ మాకు ఒక వాగ్దానాలు లాంటివి చేశారు. ఏంటంటే ఇక్కడ మీ అసైన్డ్ భూములన్నీ మాకు ఇవ్వండి, అసైన్డ్ భూములు, పట్టా భూములు SEZ కోసం ఇవ్వండి. ఆ SEZలో కంపెనీస్, ఐటీ కంపెనీస్ ఏర్పాటు చేయడం వల్ల మీ లోకల్ వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి, ఉపాధి పెరుగుతుంది అని చెప్పేసి మమ్మల్ని నమ్మబలికి మా ల్యాండ్స్ అన్ని కూడా తీసుకోవడం జరిగింది. కానీ ఇక్కడ స్కిల్ గ్యాప్ ఉండడం వల్ల మా లోకల్ యూత్కి ఏంటంటే స్కిల్ గ్యాప్ ఉండడం, చాలామంది ఏంటంటే 10th క్లాసు, ఇంటర్, డిగ్రీ డిస్కంటిన్యూ ఇట్లా బీటెక్లు చేసి ఉంటారు. బట్ వాళ్ళు ఏంటంటే ఈ కంపెనీస్ యొక్క స్కిల్స్కి సరిపడా స్కిల్స్ లేకపోవడం వల్ల అక్కడ గ్యాప్ ఏర్పడి వాళ్ళందరూ కూడా నిరుద్యోగులుగా ఉండిపోయి వాళ్ళు స్విగ్గీ, జొమాటో, జెప్టో, బ్లింకిట్ ఇట్లాంటి ఆన్లైన్ ప్లాట్ఫామ్లలో ఫుడ్ డెలివరీ చేస్తూ ఉన్నారు. ఓకే, అంటే చిన్న చిన్న వర్కులు చేసుకుంటా ఉన్నారు. అట్లా ఇవి మేజర్ ఇష్యూస్ ఉన్నాయి మా దగ్గర. ఓకే, అంటే డ్రైనేజ్ ప్రాబ్లం కానీ ఇవేమైనా ఉన్నాయా? అది రోడ్డు మీద డ్రైనేజ్ అనేది పొంగడం అనేది సర్వసాధారణం అయిపోయింది. ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను శివభాయ్. ఇప్పుడు TNGOs కాలనీ అని ఉంటుంది. TNGOs కాలనీలో గత 3 సంవత్సరాల నుంచి కూడా ఎప్పుడు కూడా రోడ్డు మరమ్మత్తు లేని రోడ్డు అనేది లేనే లేదు. అవును, ఏది అలైబలై చౌరస్తా, క్యూసిటీ బ్యాక్ సైడ్ నుంచి అలైబలై చౌరస్తా వెళ్ళే దగ్గర చాలా స్కూల్స్ ఉన్నాయి. అక్కడ కేంబ్రిడ్జ్ స్కూల్ ఉంది, తర్వాత గోల్డ్ క్రెస్ట్ స్కూలు, తర్వాత శ్రీనిధి స్కూలు, ఢిల్లీ వరల్డ్ స్కూల్, ఇట్లా చాలా స్కూల్స్ ఉన్నాయి. తర్వాత అక్కడ అందరూ కూడా మంచి ప్రభుత్వాధికారులు ఉన్నటువంటి ఏరియా. అట్లాంటి ఏరియాలోనే రోడ్డు అనేది సరిగా లేకపోవడము, ఆ రోడ్డు మీద కేంబ్రిడ్జ్ స్కూల్ దగ్గర డ్రైనేజ్ పొంగితే క్యూసిటీ పెట్రోల్ బంక్ వరకు కూడా ఆ డ్రైనేజ్ అట్లానే వస్తూ ఉంటుంది అన్నట్టు. అది ఎవరు పట్టించుకోవడం లేదు. ఏంటంటే దాదాపు 3 years నుంచి అదే సమస్య కంటిన్యూ అవుతా ఉంది. ఇట్లాంటి సమస్యల మీద నేను పోరాటం చేద్దామని అనుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే పూర్ శానిటేషన్ విషయంలో కాజాగూడ గ్రౌండ్ అనేది ఉంది మా దగ్గర. చాలా మందికి ఇప్పుడు మా ల్యాండ్స్ అన్ని, అసైన్ ల్యాండ్స్ అన్ని కూడా, ప్రభుత్వ స్థలాలన్నీ కూడా వేరే వేరే కంపెనీస్కి అలొకేట్ చేయడం వల్ల మాకు ఆట స్థలాలు, పార్కులు, తర్వాత ఇవన్నీ కూడా ఫంక్షన్ హాల్స్ లేకపోవడం వల్ల మాకు ఉన్నటువంటి ఒకటే ఒక దిక్కు ఏంటంటే కాజాగూడ ప్లే గ్రౌండ్ అనేది ఉండే. ఆ కాజాగూడ ప్లే గ్రౌండ్ కూడా ఇంతకుముందు L&T సంస్థ వారికి అప్పగించడం జరిగింది. తర్వాత ఇప్పుడు రీసెంట్గా ఒక 4-5 years కిందటి నుంచి గార్బేజ్గా మార్చడం, దాన్ని డంపింగ్ యార్డ్గా మార్చడం. ఆ
ఆ డంపింగ్ యార్డ్ వల్ల కూడా చాలామంది అక్కడనే పక్కనే ఓక్రిడ్జ్ స్కూల్ అని, తర్వాత ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అని, గార్డియం స్కూల్ అని చెప్పేసి చాలా స్కూల్స్ ఉన్నాయి. తర్వాత చాలా కమర్షియల్ కాంప్లెక్స్ రెసిడెన్సెస్ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా చాలా ఇబ్బంది అవుతుంది అక్కడ. తర్వాత ఏదైతే చెత్త తీసుకుపోయే ఆటోలు ఉంటాయో ఆ ఆటోల టైర్ల కింద ఉన్నటువంటి గార్బేజ్ అంతా కూడా మట్టి అంతా కూడా రోడ్డు మీద వచ్చి దాదాపు కిలోమీటర్ వరకు కూడా చాలా దుర్వాసన వెదజల్లుతూ ఉంది. దానివల్ల దోమలు, తర్వాత చాలా మందికి స్కిన్ ఇన్ఫెక్షన్లు రావడం జరుగుతూ ఉంది. అంటే ఓన్లీ మీరు గచ్చిబౌలి డివిజన్ గురించి ఇంత మాట్లాడుతూ ఉన్నారు, ఇన్ని సమస్యలు ఉన్నాయి. అంటే ప్రీవియస్ ఉన్న ఇప్పుడు ప్రెసెంట్ కార్పొరేటర్ మొన్న దిగిపోయింది అనుకుంటా, అంటే టైం అయిపోయింది కాబట్టి. సో అంటే బీజేపీ 5 సంవత్సరాలు ఉంది, దానికి ముందు బీఆర్ఎస్ ఉంది. అంటే వాళ్ళు ఏం చేయలేరంటారా? అయితే వారికి ఉన్నటువంటి అవగాహన మేరకు, వారికి ఉన్నటువంటి శక్తి మేరకు వారు ప్రయత్నించరేమో, మరి మనకు అయితే తెలియదు. కానీ ఈ డివిజన్ మెయిన్ సమస్య ఏంటంటే ఈ డివిజన్ చాలా పెద్దది. ఒక ఎమ్మెల్యే స్థాయి ఉన్నటువంటి డివిజన్ ఇది. ఈ డివిజన్లో వర్క్ చేయాలంటే మినిమం 3 కార్పొరేటర్లు కావాలి. అయితే దాన్ని బేస్ చేసుకొని ఇప్పుడు ఈ డివిజన్ అనేది ఇప్పుడు ప్రస్తుతం 2 డివిజన్లుగా మారడం జరిగింది. ఇప్పుడు పరిపాలనా సౌలభ్యం కోసము, తర్వాత మనది ఇది సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కింద మారింది. తర్వాత ఇద్దరు కార్పొరేటర్లు ఉంటారు. ఓకే, ఆ విధంగా పరిపాలన ఒకటేమో నల్లగండ్ల, ఒకటేమో గచ్చిబౌలి కిందకి అయిపోయింది, గచ్చిబౌలి డివిజన్ అనేది. ఓకే, సో అంటే ఇప్పుడు 2 అంటే ఇద్దరు కార్పొరేటర్లు కదా. సో అంటే ఇట్లా విడదీయడాన్ని చూస్తే మీకు ఏమనిపిస్తుంది? అంటే పరిపాలనా సౌలభ్యం కోసం విడదీయడం అనేది మంచి పని అనిపిస్తుంది. డీసెంట్రలైజేషన్ అంటారు దీన్ని పరిపాలనా సౌలభ్యంలో. ఈ డీసెంట్రలైజేషన్ అనేది ప్రజలకు మంచి చేయడానికి ఉపయోగపడుతుందని అంటే ఖచ్చితంగా అది స్వాగతించాల్సినటువంటి అంశమే అది. ఓకే, అంటే గచ్చిబౌలి అంటే ఇప్పుడు మీరు పోటీ చేయబోయే గచ్చిబౌలి డివిజన్లకి ఇంకేమన్నా గ్రామాలు కలిపితే బాగుండు అని అనిపించింది? అంటే ఏమన్నా విలేజెస్ కలిపితే బాగుండు, అంటే దీన్ని ఎందుకు తీసేసిరా అనే దాంట్లో ఏమన్నా ఉందా అని? అయితే మాకు గచ్చిబౌలి డివిజన్లోనే మాకు గౌలిదొడ్డి, తర్వాత గోపన్పల్లి కూడా కలిపితే బాగుండు అన్నట్టు ఒక అదైతే ఉంది. తర్వాత టీఎన్జిఓస్ కాలనీ కూడా మొత్తం కలిపి ఉంటే బాగుండు అన్నట్టు అనిపించింది. ఏంటంటే బౌండరీస్ సరైన ఒక కన్ఫ్యూజన్ స్టేట్లో ఉండిపోయింది అన్నట్టు. ఓకే, సో అంటే ఇప్పుడు మీకు ప్రీవియస్ కార్పొరేటర్లు టచ్లో ఉన్నారా? అంటే మనం ఇంకా అంత పెద్దవాళ్ళం కాలేదు, అంత టచ్ లేదు. ఈ ఇంటర్వ్యూ ద్వారా ఏమైనా వస్తుండొచ్చు, ప్రజల్లోకి వెళ్తుండొచ్చు. ఓకే, ఇప్పుడు ఒక 2 years నుంచి మనము స్టార్ట్ చేసిన పబ్లిక్ లైఫ్లో ఉండడము. అంతకుముందు బ్యాంక్ ఎంప్లాయీగా ఉండింటే, తర్వాత ఈ 2 years నుంచే మనం పబ్లిక్ లైఫ్లో ఉన్నాము. అయితే నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు మీరు అంటే పబ్లిక్ సమస్యల గురించి పోరాటం చేస్తున్నారు, అంటే వాళ్ళను కలవడం కానీ, వాళ్ళకు వినతి పత్రాలు ఇవ్వడం కానీ, సో ఈ సమస్య ఉంది ఏం చేశారని చెప్పేసి ప్రశ్నించడం కానీ ఏమైనా జరిగిందని నాకు జరిగింది. అయితే నేను బ్యాంక్ ఉద్యోగం రాకముందటి నుంచే మేము మా కాలనీలో యువజన సంఘం, యూత్ అసోసియేషన్లో మెంబర్గా ఉన్నట్టే జనరల్ సెక్రటరీగా పనిచేసినాను. వివిధ రాజకీయ పార్టీలతోటి అందరితోటి కూడా మనం అప్పుడు సత్సంబంధాలు ఏర్పాటు చేసుకొని, తర్వాత అధికారులకి మా సమస్యల పట్ల, తర్వాత మా ఇబ్బందుల పట్ల రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. వాటికి సొల్యూషన్ కూడా మనం ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. మా మిత్రుల సహకారం అందరితోటి కూడా వాటికి సొల్యూషన్ తీసుకురావడం జరిగింది. ఓకే, తర్వాత యువత కోసం కూడా మనకి ఎక్కడైతే ఇప్పుడు గ్యాప్ ఉందని అన్నాం కదా, ఆ యువత కోసం కూడా మనము స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అని చెప్పేసి మనము విద్యా ఉపాధి అవకాశాల గైడెన్స్ కోసం అని కూడా మనం ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే, సో అంటే ఆ ప్రోగ్రాంలో ఏం జరుగుతుంది, అసలు ఏం చేస్తారు? అంటే 10th క్లాస్ తర్వాత ఇంటర్ ఏ గ్రూప్ తీసుకోవాలా, తర్వాత ఇంటర్ తర్వాత డిగ్రీలో ఏ గ్రూప్ తీసుకోవాలా, బీటెక్ పోతే ఎట్లుంటుంది, తర్వాత లేకపోతే కోడింగ్కి పోతే ఎట్లా ఉంటుంది, తర్వాత సివిల్స్ అయితే సివిల్స్, లేకపోతే బ్యాంక్ ఎగ్జామ్స్ అయితే బ్యాంక్ ఎగ్జామ్, గ్రూప్స్ అయితే గ్రూప్స్, ఇట్లా మనము ఒక రకమైన మోటివేషన్ లాంటి కెరీర్ గైడెన్స్ ప్రోగ్రామ్ లాగా వివిధ రకాలైనటువంటి ఫేమస్ పర్సనాలిటీస్ని, లోకల్ ఫేమస్ పర్సనాలిటీస్ని పిలిపించి మనము యువతకి సందేశం ఇవ్వడం జరిగింది. ఓకే, అట్లా అవి చేస్తూ ఉంటాం మనం. ఓకే, అంటే ఇన్ని సమస్యల పైన మీరు మాట్లాడడం జరుగుతుంది. ఎవరైనా పబ్లిక్ వచ్చి మా దగ్గర ఈ సమస్య ఉంది, ఇది మీరు అంటే క్లియర్ చేయండి అని చెప్పేసి రావడం జరిగిందా? అంటే ఏమైనా పనులు చేసిరా మీరు ఇప్పటివరకు? అంటే రీసెంట్గానే మనము రంగలాల్ కుంట అని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో రంగలాల్ కుంట అని ఉంటుంది. రంగలాల్ కుంటలో ఏ కంపెనీయో తెలియదు, బట్ ఏంటంటే ఓపెన్గా మనము డ్రైనేజ్ అనేది కుంటలోకి వదిలేయడం జరుగుతుంది. అక్కడ వస్తువు పోయి ఉండే వాళ్ళకి చాలా ఇబ్బంది జరుగుతూ ఉంది. ఆ కుంట అనేది కూడా మొత్తం దుర్గంధభరితంగా అయినట్టు పరిస్థితి ఉండే. మనం దాని మీద పోరాటం చేసినాం. జిహెచ్ఎంసీ వారికి రిప్రజెంటేషన్, హైదరాబాద్కి కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మన ప్రయత్నంతో వాళ్ళు చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేసి అది చేస్తాం ఉన్నారు ఇప్పుడు. ఓకే, అంటే రాజకీయాలు అంటే అంత ఈజీ కాదు అని చెప్పేసి అంటూ ఉంటారు. సో మీరేమనుకుంటున్నారు, మీ ఒపీనియన్ ఏంది? రాజకీయాలు అనేటివి పబ్లిక్కి సేవ చేయడానికి ఉన్నటువంటి ఒక గొప్ప అవకాశం అది. అయితే ఏదైనా ఒక ఆఫీసర్ కానీ, ఒక గ్రూప్ 1 ఆఫీసర్ కానీ, గ్రూప్ 2 ఆఫీసర్ కానీ, బ్యాంక్ ఎంప్లాయీ కానీ, లేకపోతే పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, ఎవరైనా కానీ
వారు ఎన్నుకున్నటువంటి వారికున్నటువంటి సేవ చేసేటువంటి పరిధి అనేది చాలా నిమిత్తం అన్నట్టు, వెరీ కన్స్ట్రైంట్. బట్ వెరాజ్ ఇన్ పొలిటిక్స్ ఒక పొలిటీషియన్, ఒక రాజకీయ నాయకుడు అనేటువంటి వాడు పబ్లిక్కి సేవ చేయడానికి ఏ ఎక్స్టెంట్ కన్నా పోవచ్చు. ఎనీ డిపార్ట్మెంట్నైనా క్వశ్చన్ చేయొచ్చు. పోలీస్ డిపార్ట్మెంట్ని క్వశ్చన్ చేయొచ్చు, జిహెచ్ఎంసీని క్వశ్చన్ చేయొచ్చు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ని క్వశ్చన్ చేయొచ్చు, తర్వాత అర్బన్ ప్లానింగ్ని క్వశ్చన్ చేయొచ్చు, హెల్త్ డిపార్ట్మెంట్ని క్వశ్చన్ చేయొచ్చు. అంటే పబ్లిక్కి సేవ చేయడానికి వేరియస్ డిపార్ట్మెంట్స్ని కూడా అతను కోఆర్డినేట్ చేసుకోగలుగుతాడు. ఓకే, అంటే నార్మల్గా సర్వీస్ చేస్తే అసలు మనం చేయలేము, అంటే ఒక పొజిషన్ నుండి సర్వీస్ చేస్తే అది బాగుంటుంది అనేది మీ ఉద్దేశమా? అంటే నార్మల్గా సర్వీస్ చేయడం అనేది లిమిటెడ్ ఉంటుంది. ఇప్పుడు ఫండ్స్ సరిపోవు, తర్వాత మనకు ఉన్నటువంటి మెషినరీ కానీ లేకపోతే పర్సన్స్ కానీ సరిపోరు అన్నట్టు. ఒక వ్యవస్థలో ఒక మనిషిగా ఉండి పనిచేయడం వేరు, ఒక మనిషిగా పనిచేయడం వేరు. ఒక మనిషిగా పనిచేయడం అనేది కొంతవరకు చేయగలుగుతాం, మనకున్నటువంటి శక్తి మేరకు, మనకున్నటువంటి ఆదాయం మేరకు, కొంతవరకు మాత్రం మనకున్నటువంటి టైం మేరకు కొంతవరకు మాత్రమే పనిచేయగలుగుతాం. అదే ఒక వ్యవస్థలో భాగంగా పనిచేసినప్పుడు, ఆ వ్యవస్థ మొత్తం కూడా ఒక పబ్లిక్ కోసం పనిచేసినప్పుడు అవుట్పుట్ అనేది మంచిగా ఉంటుంది అన్నట్టు. ఓకే, అంటే ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, సో ఎట్లా పరిపాలిస్తుందంటే మీరు ఏం చెప్తారు? ఇప్పుడు 2.5 సంవత్సరాలు అవుతుంది. 2.5 సంవత్సరాల్లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఫెయిల్యూర్ అయిందని నా దృష్టిలో అనిపిస్తుంది. ఏంటంటే ఎక్కువగా ప్రజల్లో పేదవారి దృష్టిలో ఏమైపోయిందంటే కాంగ్రెస్ గవర్నమెంట్ అంటే కూల్చే గవర్నమెంటు, ఇళ్లను కూల్చే గవర్నమెంట్ అనే ఒక ప్రాస్పెక్టు పేదవారి బ్రెయిన్లలోకి వెళ్ళిపోయిందండి. వారు హామీలు 6 గ్యారంటీలు అని చెప్పినారు. ఆ 6 గ్యారంటీల్లో ఒకటి మహాలక్ష్మి పథకం మాత్రమే, ఫ్రీ బస్సు పథకం మాత్రమే ఒకటి అమలు అవుతున్నట్టుంది. మిగతా అన్నీ కూడా ఫెయిల్యూర్ అయినారు వాళ్ళు. ఓకే, తర్వాత హైడ్రా పేరుతో చాలా పబ్లిక్లో పేదవారి లోపల భయం అనేది నెలకొంది. ఇప్పుడు గాంధీ సరోవర్ అని చెప్పేసి మన బాపుగాడి దగ్గర లంగర్ దగ్గర మనము గాంధీ స్టాచ్యూ ఏర్పాటు చేద్దామని చెప్పేసి ఒక ప్రపోజల్ ఉంది. దాదాపు 7,000 కోట్లు అనుకుంటా నాకు తెలిసి. ఒక 7,000 కోట్లతోటి గాంధీ సరోవర్ అని నిర్మించుదామని తలపెట్టినారు. ఇప్పుడు నేను ఒక బేసిక్ క్వశ్చన్ ఏంటి అంటే, ఇప్పుడు గ్లోబల్ సిటీ హైదరాబాద్ జిహెచ్ఎంసీ లిమిట్స్ అనేది ఒక గ్లోబల్ సిటీగా మనము అవతరించిన అని చెప్పేసి మనము అందరం అనుకుంటున్నాం. గ్లోబల్ సిటీలో ఒక ఫీమేల్కి ఒక వాష్రూమ్ పోవడానికి సరైన ఫెసిలిటీ లేదు. ఇది ఎక్కడ గ్లోబల్ సిటీ? మనం అందరం తలదించుకోవాల్సిన అవసరం ఉంది ఈ విషయంలో. మొన్ననే నేను మా వైఫ్తో నేను ఒక ఫంక్షన్కి వెళ్తున్నా, ఎల్బీ నగర్కి వెళ్తున్నా. మన గౌలిదొడ్డి నుంచి ఎల్బీ నగర్కి వెళ్తున్నా, ఇంటర్ సిటీ మధ్యలో నుంచే వెళ్తున్నా, అవుటర్ కాకుండా సిటీ మధ్యలో నుంచే వెళ్తున్నా. సడన్గా మా పాప మా మిసెస్ వాష్రూమ్ వస్తుందని అంటే నేను ఆల్మోస్ట్ ఒక 15-20 మినిట్స్ వాష్రూమ్ కోసమే వెతుకోవాల్సి వచ్చింది. తర్వాత ఒక పెట్రోల్ బంక్లోకి వెళ్ళి పెట్రోల్ బంక్లో వాష్రూమ్ యూజ్ చేసుకోవాల్సిన అవసరం వచ్చింది. ఇట్లా చాలామంది, ఇప్పుడు నా మిసెస్ ఒక ప్రాబ్లం అనేది నాకు అర్థమైంది. అట్లా ఎందరో మంది జిహెచ్ఎంసీలో ఉన్నటువంటి లిమిట్లో ఉన్నటువంటి ఆడవాళ్ళు ఎందరో చెల్లెళ్ళు, అక్కళ్ళు అందరూ కూడా, తల్లులు అందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు దీని విషయంలో. ఈ సరైన పబ్లిక్ టాయిలెట్స్ లేకపోవడం వల్ల చాలామంది ఆరోగ్య సమస్యలు రావడం జరిగింది. ఎక్కువసేపు యూరినేషన్ ఆపట్టుకోవడం వల్ల, తర్వాత యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ రావడము, ఇవన్నీ ఇబ్బందులు జరుగుతున్నాయి. అంటే నిజంగా మీరు చెప్పింది కరెక్టే. అంటే పబ్లిక్ టాయిలెట్స్ అక్కడిక్కడ ఉన్నాయి కానీ వాటిని మెయింటైన్ చేయలేకపోతున్నారు ఈ జిహెచ్ఎంసీ వాళ్ళు కూడా. అంటే ఇప్పుడు 1,50,00,000 ఉన్నది పబ్లిక్ జిహెచ్ఎంసీ లిమిట్స్లో దాదాపు 1,50,00,000 జనాభా దాటింది. 2025 లెక్కల ప్రకారము 1,50,00,000 మంది జనాభా దాటింది. అయితే 1,50,00,000 మందికి ఎన్ని టాయిలెట్స్ ఉన్నాయి, ఎన్ని టాయిలెట్స్ జిహెచ్ఎంసీ వాళ్ళు ఇన్స్టాల్ చేసినారు, ఎన్ని టాయిలెట్స్ ఆపరేటింగ్లో ఉన్నాయి? అట్లీస్ట్ జిహెచ్ఎంసీకి ఆపరేట్ చేయడం చేత కాకపోతే సులభ్ కాంప్లెక్స్ లాంటి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ లాగైనా టాయిలెట్స్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ఆ టాయిలెట్స్ని తర్వాత ఈ జిహెచ్ఎంసీ యాప్ ఎట్లయితే ప్రాపర్టీ ట్యాక్స్ కలెక్ట్ చేసుకోవడానికి జిహెచ్ఎంసీ యాప్ని మీరు వాడతారో, అట్లా టాయిలెట్స్ లొకేషన్ని మనము జిహెచ్ఎంసీ యాప్లో ఉంచితే గనక అది అందరికీ యూజ్ అవుతూ ఉంటుంది. ఓకే, అంటే ఒక యూత్గా మీరు ఇన్ని గనం మాట్లాడుతున్నారు కదా, అంటే మీరు మాట్లాడేవి జనాలు వింటున్నారా? అంటే ఇప్పుడు మీరు వెళ్ళి పబ్లిక్ ప్లేస్లలో అంటే విలేజెస్ ఎక్కడన్నా బస్తీకి వెళ్ళి మాట్లాడినప్పుడు వాళ్ళు వింటున్నారా? ఇంకోటి శివ, ఇక్కడ మంచి క్వశ్చన్ అడిగారు మీరు. అంటే పబ్లిక్కి కూడా కాంట్రవర్సీ కావాలా? కాంట్రవర్సీ అయితే ఈజీగా రీచ్ అవుతుంది, ఈజీగా మనం వినగలుగుతాం. అందుకే మనకి బిగ్ బాస్ లాంటి షోస్ చాలా హిట్ అయినాయి. కానీ అదే చూడండి, ఇప్పుడు మనం మంచి మాట్లాడితే అది చాలా స్లోగా ఎక్కుతుంది, బట్ ఖచ్చితంగా అయితే ఇంపాక్ట్ మాత్రం ఉంటుంది. నేను నా ప్రయత్నాన్ని మాత్రం నేను ఆపను. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇన్ని పార్టీలు ఉన్నాయి, సో ఏ పార్టీలో జాయిన్ అవుతారు? ఏ పార్టీలో నుంచి అంటే మీకు టికెట్ రావాలని మీరు ఆశిస్తున్నారు?
ఇప్పటికైతే మనము జస్టిస్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా తరపు నుంచి ఇండిపెండెంట్ క్యాండిడేట్గా మనం పోదామని అనుకుంటున్నాము. ఓకే. మేము కూడా జస్టిస్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా అనే ఎన్జిఓ కూడా త్వరలో రాజకీయ పార్టీ పెట్టేయాలనే ఆలోచన ఉంది. ఆ రాజకీయ పార్టీ ఒకవేళ పెట్టినా పెట్టకపోయినా మనమైతే ఇండిపెండెంట్గా మాత్రం ఈసారి కంటెస్ట్ చేయడం ఖాయం. ఓకే. అంటే ఒకవేళ ఏ పార్టీ నుంచి అన్నా మీకు టికెట్ ఇస్తా అంటే వెళ్తారా? అది చూద్దాం, ఫ్యూచర్లో ఆలోచిద్దాం. అది ఓకే. అంటే ఇండిపెండెంట్గా కాకుండా ఏదైనా పార్టీ నుంచి టికెట్ వస్తే బాగుండని ఆశిస్తారు కదా. అంటే మన సిద్ధాంతాలకి ఏంటంటే జీరో బడ్జెట్ పాలిటిక్స్, తర్వాత ట్రాన్స్పరెంట్ గవర్నమెంట్, ఓకే, ఈ సిద్ధాంతాలకి తర్వాత యూత్కి ఇంపార్టెన్స్ ఇచ్చేటువంటి పాలసీస్, యూత్కి ఇంపార్టెన్స్ ఇచ్చేటువంటి పాలసీస్ ఉన్నటువంటి ఏదైనా పార్టీ మనకి ఆహ్వానిస్తే మనం ఖచ్చితంగా చూద్దాం. అట్లాంటి పార్టీలు ఉన్నాయా? అది సాధ్యమా? ఇప్పటికైతే అనిపిస్తలేవు, ఫ్యూచర్లో చూద్దాం. అంటే ఫ్యూచర్లో చూస్తామని అంటున్నారు. సో ఇప్పుడు మీరేమో జీరో బడ్జెట్ పాలిటిక్స్ కావాలని అన్నారు. సో మీరు అందుకే మీరు నిల్చుంటున్నారు. సో మీరు ఎలక్షన్లో అసలు ఏం ఖర్చు పెట్టారా డబ్బులు? అంటే నా ప్రచారానికి మాత్రం ఖర్చు పెట్టుకుంటారు శివభాయ్. ఓకే. నేను నోటుకి 1000 అదేంది ఓటుకి 1000 రూపాయలు 2000 రూపాయలు అట్లా ఇచ్చేంత స్తోమత నా దగ్గర లేదు. ఒకవేళ ఉన్నా కానీ నేను ఇవ్వను. ఓకే. ఎందుకంటే నేను పబ్లిక్కి పైసలు ఓట్ల టైంలో ఇవ్వను, తర్వాత పబ్లిక్కి పనులు చేసే టైంలో కమిషన్లు నేను మాత్రం తీసుకోను. ఓకే. అంటే ఏడైనా కానీ ఎవరు పైసలు ఎక్కువ ఖర్చు పెడతారో వాళ్ళకి గెలుస్తారు అన్నట్టు టాక్ ఉంటుంది. ఓకే. అది వాస్తవమా కాదా? అంటే మీరు చెప్పిన దాంట్లో కొంత వాస్తవం ఉంది. బట్ ఏంటంటే యూత్ మెంటాలిటీ ఇప్పుడు గత ఎలక్షన్స్ ట్రెండ్ని చూసుకుంటే యూత్ మెంటాలిటీ అనేది స్లోగా షిఫ్ట్ అవుతుంది. నిజాయితీ కలిగినటువంటి నాయకులకి సపోర్ట్గా ఉండాలి అని చెప్పేసి యూత్ ఇప్పుడు ఆలోచిస్తున్నారు. సోషల్ మీడియా ప్రభావం వల్ల ఇప్పుడు ఆలోచిస్తున్నారు. ఆలోచన అనేది ఇంకా కొద్దిగా కార్యరూపం దాల్చడానికి సరైన వ్యక్తులను ఎన్నుకోవడానికి ఇంకా కొద్దిగా టైం పడుతుండొచ్చు. బట్ మార్పు మాత్రం ఖచ్చితంగా నిజాయితీ కలిగినటువంటి వ్యక్తులకి, డబ్బు పంచినటువంటి వ్యక్తులకు మాత్రమే అధికారాన్ని అప్పజెప్పాలని చెప్పేసి యూత్ భావిస్తుంది. ఓకే. అంటే ఇప్పుడు మీ ఎంబడి ఎంతమంది యూత్ ఉన్నారు? ఇప్పుడు నేను సింగిల్ ఆర్మీ. ఓకే. నేను ఒక్కనే పోరాడుతున్నా. నా ఐడియాస్ నచ్చి నా ఎంబడి ఎంతమంది వచ్చినా నేను వెల్కమ్ చేస్తాను. ఓకే. అంటే యూత్లో చేంజెస్ రావాలన్నట్టు కోరుకుంటున్నారు. అవును. అంటే ఎట్లాంటి చేంజెస్ రావాలి యూత్లో? వాళ్ళు ఏంటంటే తప్పుని తప్పు అని ఎత్తి చూపాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా వాళ్ళకి కూడా సామాజిక బాధ్యత అనేది ఉండాలి. నాకు తెలిసి చాలామంది యూత్ కూడా అసలు డైలీ న్యూస్ పేపర్ కూడా చదవరు. అవును. ఖచ్చితంగా మనం డైలీ న్యూస్ పేపర్ చదవాలా. తర్వాత చుట్టూ ఏమేమి జరుగుతుంది అని చెప్పేసి మనం బండి మీదనో లేకపోతే నడుచుకుంటూ పోతున్న ఫోన్లో తలకాయ వేసుకొని పోతూ ఉంటాం. అట్లా కాకుండా చుట్టూ ఏం జరుగుతుంది అని చెప్పేసి సమాజ పరిశీలన అనేది ఖచ్చితంగా జరగాల. తర్వాత ఎక్కడైతే తప్పు ఉన్నదో అక్కడ నీకున్నటువంటి పరిధి మేరకు నువ్వు ప్రశ్నించాలా. అట్లా నీకు అట్లీస్ట్ ఫేస్బుక్లో పెట్టడం వచ్చు, లేకపోతే అట్లీస్ట్ వాట్సాప్లో స్టేటస్ పెట్టడం వచ్చు, లేకపోతే నీకు జిహెచ్ఎంసీ యాప్లో కంప్లైంట్ చేయడం వచ్చు, లేకపోతే ట్విట్టర్లో పెట్టి నువ్వు పలానా అధికారిని కానీ పలానా ఎమ్మెల్యేని కానీ ట్యాగ్ చేయడం వచ్చు. ఆ మాత్రమన్నా నువ్వు చేయొచ్చు. అది చేస్తే వ్యవస్థ అనేది స్లోగా మారుతూ ఉంటుంది. ఓకే. అంటే ఇప్పుడు మీరు ఉండే ఏరియాలో నాకు తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఓకే. సో అంటే మీ గురించి చాలామంది చాలా రకాలుగా మాట్లాడతారు. అంటే ఆయనకు రాజకీయాలు అవసరమా అని చెప్పేసి. సో అట్లాంటి వాళ్ళకి మీ సమాధానం? అంటే నేను ఇంతకుముందే చెప్పినట్టు మనము పబ్లిక్కి సేవ చేయాలని అనుకుంటున్నాం. నాకు వైఎస్ఆర్ గారు చెప్పినటువంటి ఒక సూక్తి ఎప్పుడు కూడా మైండ్లో ఉంటుంది. మనం చనిపోయిన తర్వాత కూడా మన పేరు అనేది జనాల్లో ఉండాలని చెప్పేసి. మనం ఇప్పుడు మామూలుగా ఒక సినిమా డైలాగ్ ఉంటుంది, బురదలో పంది బతుకుతుంది, మనం బతుకుతున్నాం, దానికి మనకి తేడా ఏం లేదు అని చెప్పేసి. అది నాకు ఎప్పుడు ట్రిగ్గర్ అవుతూ ఉంటుంది అన్నట్టు. ఇప్పుడు అది సమస్యల మీద స్పందించలేదు, మనం కూడా స్పందించకపోతే దానికి మనకి తేడా ఏం లేదు. ఇది కొందరికి హట్టింగ్ అనిపించవచ్చు. బట్ ఏంటంటే ఖచ్చితంగా సమాజం మార్పు రావాలంటే యువత స్పందించాల్సిన టైం ఇది. ఓకే. అంటే మీరైతే అంటే నిల్చోవడానికి అంటే డబ్బులు సంపాదించాలని మాత్రం పాలిటిక్స్లోకి రావట్లేదు. అవునండి. రావట్లేదు. సో అంటే అందరూ ఫస్ట్ నిల్చునే ముందు అందరూ ఇవే మాటలు చెప్తారు, తర్వాత అందరూ సంపాదించుకుంటారు. నాకు తెలిసి ఈ జిహెచ్ఎంసీలో ఎంతమంది కార్పొరేటర్స్ ఉన్నారో వాళ్ళందరిలో అంటే ధనవంతులు గచ్చిబౌలి కార్పొరేటర్లు అవుతారు అన్నట్టు అందరు మాట్లాడుతూ ఉంటారు. మీరేమంటారు? అది కొంత నిజమై ఉండొచ్చు కాక, కానీ ఏంటంటే నాకు ఇప్పుడు 37 years శివభాయ్. మా ఏరియాలో నా క్యారెక్టర్ ఎటువంటిది అనేది మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు. మనకు మాట ఇచ్చినామంటే అదే మాట మీద నిలబడతాము. మనం ఏంటంటే జీరో బడ్జెట్ పాలిటిక్స్కి మనం కట్టుబడి ఉన్నాం. ముందుగానే చెప్పినట్టు నేను ఓట్లప్పుడు ఇది బిజినెస్ కాదు, ఇది రాజకీయం అనేది ఒక సేవ మాత్రమే. నేను బిజినెస్ మైండ్ సెట్లో ఆలోచించాను. నేను ఓట్లు కొనుక్కోవడానికి డబ్బులు ఇవ్వను, పబ్లిక్ పనులు చేయించడానికి డబ్బులు తీసుకోను, కమిషన్లు తీసుకోను. ఓకే. నాకు నెలకు ఒక 5-6 లక్షలు వచ్చేంత వరకు రెంట్లు, తర్వాత నాకు చిన్న బిజినెస్ ఉంది. నేను సంతృప్తి లైఫ్ లీడ్ చేస్తున్నాను.
ఓకే. అంటే సంతృప్తి లైఫ్ మీరు లీడ్ చేస్తున్నారు. మళ్ళీ రాజకీయాలు ఎందుకు మరి? అంటే ఎప్పుడు కూడా నేను బ్యాంక్ ఉద్యోగంలో ఉన్నప్పుడు కూడా నేను చిన్నప్పటి నుంచి మా ఏరియాలో నానక్రమ్గూడలో మేము ఉండేది. నానక్రమ్గూడలో ఉన్నప్పుడు మాకు ఒక మా మా అన్న మిల్ యాదన్న అని ఉంటుండే. వాళ్ళ షాప్ దగ్గర నేను డైలీ పోయి న్యూస్ పేపర్ చదువుతుంటే, ఈనాడు న్యూస్ పేపర్ చదువుతుంటే. ఈనాడు న్యూస్ పేపర్ అనేది నాకు సామాజిక స్పృహ కలగడానికి దోహదపడింది. ఆ సామాజిక స్పృహ అనేది నన్ను సివిల్స్ వైపు వెళ్ళేలా ప్రేరేపించింది. తర్వాత గ్రూప్స్ వైపు, తర్వాత ఇటు బ్యాంకింగ్ ఎగ్జామ్ వైపు వెళ్ళేటట్టు చేసింది. నేను బ్యాంక్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయిన తర్వాత కెనరా బ్యాంక్లో అసిస్టెంట్ మేనేజర్గా 6 years చేస్తున్న వర్క్ చేస్తున్న ప్రతిరోజు కూడా నీది దిస్ ఇస్ నాట్ మై కప్ ఆఫ్ టీ, దిస్ ఇస్ నాట్ మై కప్ ఆఫ్ టీ అని చెప్పేసి ఆల్వేస్ మైండ్లో ట్రిగర్ అవుతూ ఉండే. నువ్వు చేయాల్సింది ఇంకా వేరే పని ఏదో ఉంది, నువ్వు చేయాల్సింది వేరే పని ఏదో ఉంది అని చెప్పేసి మనకు ఆల్వేస్ ట్రిగర్ అవుతూ ఉండే. కాబట్టి మనము సొసైటీకి ఏదైనా చేయాలి, దీన్ని మించి ఏదైనా చేయాలని చెప్పేసి ఆలోచనతో మనము రాజీనామా చేయడం జరిగింది ఉద్యోగానికి. తర్వాత మనము ఇట్లా పాలిటిక్స్లోకి రావడం జరుగుతుంది. అయితే అసలు అంటే మీ స్టడీకి దీనికి అసలు సంబంధమే లేదు అదే కదా? అసలు మీరు ఏం చదువుకున్నారు చెప్పండి, అంటే అందరికి తెలియాలి కాబట్టి. నేను బీ ఫార్మసీ, ఎం ఫార్మసీ, ఇప్పుడు ప్రస్తుతానికి ఎల్ఎల్బి చేస్తూ ఉన్నాను. ఓకే. అంటే నాకు ఒక క్వశ్చన్, బీ ఫార్మసీ చేసిరు, ఎం ఫార్మసీ చేసిరు, కెనరా బ్యాంక్లో మేనేజర్గా వర్క్ చేసిరు, అసిస్టెంట్ మేనేజర్గా చేసిరు. అంటే బీ ఫార్మసీ, ఎం ఫార్మసీ అనగానే ఈ మెడికల్ సైడ్ వస్తుంది. సో మెడికల్ని వదిలేసి బ్యాంక్ సైడ్ వెళ్ళడం జరిగింది. దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు ఎల్ఎల్బి చేస్తున్నారు. సో అది చేసుకుంటే మళ్ళీ ఇప్పుడు పాలిటిక్స్లోకి ఎంట్రీ. అంటే ఇది అందరికీ వింటుంటే ఒక కిక్ సినిమా లాగా అనిపిస్తుండొచ్చు. బట్ ఏంటంటే నాకు ఆల్వేస్ ట్రిగరింగ్ ఫ్యాక్టర్ అనేది పబ్లిక్కి సేవ చేయడం అనేది మాత్రమే నాకు ట్రిగరింగ్ ఫ్యాక్టర్ అన్నట్టు. నాకు దేంట్లో పబ్లిక్ సేవ చేసే అవకాశం ఉందో దాంట్లోకి వెళ్దామని మనము అనుకుంటున్నాం. తర్వాత ఫస్ట్ మనము ఎంబీబీఎస్ కోసం అని ట్రై చేసినాం శివ, ఎంసెట్ అప్పుడు ఉన్నప్పుడు. ఎంసెట్లో ఎంబీబీఎస్ అప్పుడు మనకి ఎవరు గైడెన్స్ ఇచ్చేవాళ్ళు లేక మనం ఎంబీబీఎస్ సీట్ కౌన్సిలింగ్లో సీట్ కోల్పోవడం జరిగింది. కౌన్సిలింగ్ ఇట్లా ఉంటుంది, కౌన్సిలింగ్ అటెండ్ కావాలా మనము అని చెప్పేసి మనకు ఎవరు గైడెన్స్ ఇచ్చేటోళ్ళు లేకుండా. ఎంత వచ్చిండే ఎంసెట్లో ర్యాంక్? 8,000 ర్యాంక్ వచ్చింది. అప్పుడు మనకి 10,000 ర్యాంక్ వరకు కూడా మనకి ఎంబీబీఎస్ ఎస్సీ కేటగిరీలో 10,000 ర్యాంక్ వరకు కూడా ఎంబీబీఎస్ వచ్చిండే. మనం ఏమనుకున్నాం అంటే అప్పుడు ఇంటికి కాల్ లెటర్ వస్తుందేమో, కాల్ లెటర్ వచ్చిన తర్వాత మనం పోవాలేమో అని చెప్పేసి మనం అనుకున్నాం. ఇట్లా కౌన్సిలింగ్ ఉంటుంది, కౌన్సిలింగ్కి మనం అప్లై చేసుకోవాలా, తర్వాత కాలేజెస్ సెలెక్ట్ చేసుకోవాలి, తర్వాత ఇట్లా అలొకేషన్ ఉంటుంది అని చెప్పేసి మనకి తెలియదు అన్నట్టు. తర్వాత అట్లా ఎంబీబీఎస్ మిస్ అయింది. ఎంబీబీఎస్ మిస్ అయిన తర్వాత మనకి శ్రీ చైతన్య లాంగ్ టర్మ్ అక్కడ శ్రీ చైతన్య కూకట్పల్లిలో తీసుకున్నట్టు. అయితే అక్కడ లెక్చరర్స్ ఏం చెప్పారు అంటే ఎంబీబీఎస్ మిస్ అయినా పర్లేదు, ఎంబీబీఎస్ లాంటిది ఇంకో కోర్స్ ఉంది బీ ఫార్మసీ అని చెప్పేసి నన్ను నమ్మబలికి అటు ఒక రకమైన దాంట్లోకి తీసుకెళ్ళి నన్ను బీ ఫార్మసీ జాయిన్ చేయడం జరిగింది. బీ ఫార్మసీ జాయిన్ అన్నాం. ఇంటర్ వరకు లాంగ్ టర్మ్ వరకు కూడా తెలుగు మీడియమే. తర్వాత బీ ఫార్మసీ సడన్గా ఇంగ్లీష్ మీడియం అన్నట్టు. తర్వాత 2-3 months ఖాళీ ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ఇబ్బంది పడ్డాం. తర్వాత బీ ఫార్మసీ మనం ఫస్ట్ క్లాస్లో 70% తోటి పాస్ అయినాం. తర్వాత ఎం ఫార్మసీ 80% తోటి. ఇప్పుడు అది 2 అయిపోయిన తర్వాత నేను ఉద్యోగ ప్రయత్నాలు చేసినాను. అరబిందో ల్యాబ్స్, తర్వాత డాక్టర్ రెడ్డీస్, ఇట్లా కొన్ని ఉద్యోగ ప్రయత్నాలు చేసిన. కానీ వాళ్ళు 5,000, 6,000 అట్లా ఇవ్వడం వల్ల నాకు అంత ఇంట్రెస్ట్ అనిపించలేదు. ఏదంటే తక్కువ ఉండదు కదా శాలరీ, అంటే అప్పుడు ఫ్రెషర్స్కి అంతే ఉంటుంది అన్నట్టు. ఫ్రెషర్స్కి అంతే ఉంటుంది. తర్వాత కంపెనీస్ అరబిందోలో 18K నుంచి కదా స్టార్టింగ్. నేను వెన్ ఐ వాజ్ ఇన్ 2012 మాట చెప్తున్నాను. 2012లో నా బీ ఫార్మసీ అయిపోయింది. అప్పుడు 6,000, 7,000 అట్లా ఫ్రెషర్స్కి ఇచ్చేది అన్నట్టు. అయితే నేను అనుకున్నాను అప్పుడు ఓలా, ఊబర్ డ్రైవర్లు కూడా మనకి నెలకు 30,000 సంపాదిస్తున్నారు. నేను 4 సంవత్సరాలు ఇంత కష్టపడి చదువుకున్నాను వచ్చినా నాకు నా 5,000, 6,000, 7,000 ఏంది అని చెప్పేసి మనము ఏదైనా పెద్దది చేయాలా అని చెప్పేసి పబ్లిక్ లైఫ్లో ఉండాలి, మనకు ఏదైనా పవర్ లాంటిది ఉండాలి అని అంటే సివిల్స్ ప్రిపేర్ కావాలని చెప్పేసి మనము అశోక్ నగర్ వెళ్ళినాం. అశోక్ నగర్ ఆల్మోస్ట్ ఇంతే ఉంటుంది రూము, దీంట్లోనే కిచెన్, దీంట్లోనే బెడ్రూమ్, దీంట్లోనే వాష్రూమ్. ఒక 7,000 రెంట్కి ఏమో ఉన్నా అక్కడ. దాదాపు 2 years ఉన్నా. తర్వాత సివిల్స్ ప్రిపేర్ అవుతుంటే మనకు దాదాపు 5-6 years దీనికే పోతుంది అని అనుకున్నాము. అయితే అంత వెయిట్ చేసే టైం మనకు లేదు. అప్పటికి 23-24 years నాకు ఏజ్ ఉంది. ఇంకో 2-3 yearsలో ఇంట్లో మ్యారేజెస్ అని అనుకుంటారు అని చెప్పేసి ప్రాక్టికల్గా ఆలోచించి మనం అది కాదు గ్రూప్స్ ప్రిపేర్ అవుదామని అనుకున్నాం. గ్రూప్స్ ప్రిపేర్ అయితే ఇక నోటిఫికేషన్ వస్తుంది మనకి, సంక్రాంతికి వస్తుంది, ఉగాదికి వస్తుంది, తర్వాత దసరాకి వస్తుంది అని చెప్పేసి అట్లా కాలయాపన జరుగుతున్న కొద్దికే మనం ఏంటంటే మీన్ వైల్
వైల్ మనం బ్యాంక్ ఎగ్జామ్స్ కూడా ప్రిపేర్ అయినాం. బ్యాంక్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వడం వల్ల మనకి ఆంధ్ర బ్యాంక్లో క్లర్క్గా వచ్చింది, తర్వాత సిండికేట్ బ్యాంక్ ఆఫీసర్గా వచ్చింది. క్లర్క్గా ఒక 3-4 మంత్స్ చేసినాను, తర్వాత లేటర్ నేను సిండికేట్ బ్యాంక్ ఆఫీసర్గా జాయిన్ అయినాను. తర్వాత సిండికేట్ బ్యాంక్ అనేది కెనరా బ్యాంక్లో మెర్జ్ అయింది. కెనరా బ్యాంక్లో 6 years అసిస్టెంట్ మేనేజర్గా చేసిన. ఓకే. సో ఇప్పుడు బిజినెస్లు ఏమున్నాయి? ఇప్పుడు చిన్నది క్లినిక్స్ ఉన్నాయి మనకి. ఓకే, క్లినిక్స్ ఉన్నాయి. సో మొత్తం మళ్ళీ అక్కడికే వేరు, మళ్ళీ అక్కడికి మెడికల్ మళ్ళీ అక్కడికి పోయి. ఓకే, ఎట్లా నడుస్తుంది బిజినెస్? ఈ అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి బిజినెస్లో, బట్ యాజ్ ఆఫ్ నౌ ఫైన్. ఓకే. అంటే ఇప్పుడు ఈ మెడికల్ దాంట్లో అంటే ఎక్కువ సంపాదించవచ్చు అని అంటారుగా, అంటే అందులో సంపాదించిన మనీ ఇందులో పాలిటిక్స్లో పెడదామని వస్తున్నారా ఏంది పాలిటిక్స్లోకి? ప్రతి దాంట్లో ప్రతి ఫీల్డ్కి సంబంధించి ఎవరు ఎన్నన్నా మాట్లాడుతున్నారు. మనకు ఒక సామెత ఉంటుంది కదా, నరం లేని నాలుక ఎన్నన్నా మాట్లాడుతుంది అని చెప్పేసి. అట్లా ఇప్పుడు దాంట్లో దిగి చూస్తేనే దాంట్లో సాధక బాధకాలు అనేటివి మనకు అర్థమవుతాయి. బట్ ఏంటంటే యాజ్ ఆఫ్ నౌ నేను మంచిగానే ఉన్నా. బట్ అట్ ద సేమ్ టైం మనం ఇప్పుడు 50 members ఎంప్లాయీస్కి మనం ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నాము. ఒక 10 members డాక్టర్స్ మనతో టైఅప్ అయి ఉన్నారు. మనం ఇప్పుడు డూయింగ్ వెల్. ఓకే. ఒకవేళ ఇప్పుడు ఇండిపెండెంట్గా మీరు నిల్చొని ఒకవేళ కార్పొరేటర్గా గెలిస్తే సో మీరు ఏం చేయాలనుకుంటున్నారు అంటే గచ్చిబౌలి డివిజన్ ప్రజలకి? ఒకవేళ నా డివిజన్ ప్రజలు నా మీద నమ్మకం ఉంచి నాకు గనక అవకాశం ఇస్తే గనక ఖచ్చితంగా వారికి ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ లైక్ మేజర్ ఇష్యూ ట్రాఫిక్ జామ్ అన్న. ట్రాఫిక్ జామ్స్, పూర్ రోడ్స్, డ్రైనేజు, తర్వాత గార్బేజ్ కలెక్షన్లో మిస్మేనేజ్మెంటు, తర్వాత పూర్ శానిటేషను, ఇవి ఉన్నాయి. ఎట్లా అంటే మనకు మేజర్ జంక్షన్ నా డివిజన్లో ఏంటంటే విప్రో జంక్షన్ ఒకటి, మీకు కూడా తెలుసు అదే ఏరియాలో ఉంటారు. విప్రో జంక్షన్ ఒకటి, తర్వాత TIIT జంక్షన్ ఒకటి, బయోడైవర్సిటీ జంక్షన్ ఒకటి, ఔటర్ రింగ్ రోడ్ ఎంట్రన్స్ గచ్చిబౌలి దగ్గర, తర్వాత నానక్రామ్గూడ HMDA ఆఫీసు, తర్వాత రాయదుర్గం పోలీస్ స్టేషను. ఇవి మేజర్ జంక్షన్స్ అన్నట్టు. ఈ జంక్షన్ల నుంచి ఒక్క వెహికల్ పాస్ కావాలంటే దాదాపు మార్నింగ్ అండ్ ఈవినింగ్ అవర్స్లో దాదాపు మీకు 10 minutes పడుతుంది మీ టర్న్ రావాలంటే. నేను నిజం చెప్పాలంటే మా ఇంటి దగ్గర గౌల్దొడ్డి నుంచి నేను ఎస్ఆర్ నగర్ రావాలంటే 1.5 టైం పడుతుంది. అవును. నైట్లో అయితే 1/2 అవర్లో వెళ్ళిపోతాం. అవును అవును. కానీ అక్కడ నుంచి ఇక్కడికి రావాలంటే 1.5, ఒక్కోసారి 1:45 నిమిషాలు పడుతుంది. ఇట్ డైరెక్ట్లీ ఎఫెక్ట్స్ పబ్లిక్ క్వాలిటీ లైఫ్ అండి. జిహెచ్ఎంసీలో ఉంటున్నటువంటి ప్రతి ఒక్కరి లైఫ్ని మన ట్రాఫిక్ అనేది చాలా ఎఫెక్ట్ చేస్తుంది. అది ఎకనామికల్గా, తర్వాత పర్సనల్గా హెల్త్ విషయంలో కూడా చాలా ఎఫెక్ట్ చేస్తుంది. మరి ఈ ట్రాఫిక్ని ఎట్లా కంట్రోల్ చేయొచ్చు? మరి ఎట్లా కంట్రోల్ చేయొచ్చు అంటే అర్బన్ ప్లానింగ్ అనేది కరెక్ట్గా ఉండాలి. ఓకే. HMDA వాళ్ళు ఫ్యూచర్ ఫోర్కాస్టింగ్ ఒక 50 years, ఒక 100 years ఫోర్కాస్టింగ్ చేసుకొని మనకి రోడ్స్ ప్లానింగ్ చేసి ఉంటే ఇది బాగుంటుండే అన్నట్టు. నేను ఇంతకుముందే చెప్పినట్టు ఫస్ట్ బిల్డింగ్లు వేసేసినారు. ఫస్ట్ బిల్డింగ్లు లేపేసి తర్వాత రోడ్లు వేయడం వల్ల ఇదంతా అవుతుంది. నాకు తెలిసి ఇప్పుడు దాదాపు 1.5 కోటి జనాభా ఉన్నది మనకి. 1.5 కోటి జనాభాకి కోటి కార్లు ఉన్నాయి, ఓన్లీ 4-wheelers. ఇప్పుడు ఇది డేటా ప్రకారం మనకి అంతా గూగుల్లో దొరుకుతుంది. మనకున్నటువంటి డేటా ప్రకారం 1,50,00,000 మంది జనాభా ఉంటే మనకు జిహెచ్ఎంసీ రోడ్ల మీద తిరిగేటువంటి ఓన్లీ 4-wheelers మాత్రమే, కార్లు మాత్రమే 1 కోటి కార్లు ఉన్నాయి. ఈ 1 కోటి కార్లని మనం ఎట్లా మేనేజ్ చేయాలా అంటే ఇప్పుడు మనకి 20 floors, 30 floors, 50 floors మనం స్కై స్క్రాపర్స్ నిర్మించుకుంటూ పోతున్నాం. వెర్టికల్గా పెరుగుతోంది సిటీ అనేది, వెర్టికల్గా పెరుగుతుంది. మరి సిటీ వెర్టికల్గా పెరిగినప్పుడు రోడ్స్ కూడా మనం అంతే రేషియోలో, అంతే ప్రపోర్షనేట్గా మనము నిర్మించుకోవాల్సిన అవసరం ఉంది. రోడ్స్, బ్రిడ్జెస్, స్కైవేస్, అండర్ పాసెస్, టన్నెల్స్ ఇవన్నీ మనం నిర్మించుకొని మనం సిటీని మనము ట్రాఫిక్ ఫ్రీ సిటీగా చేసుకోవాలి. ఇప్పుడు విప్రో జంక్షన్ దగ్గర ఉందండి, విప్రో జంక్షన్ దగ్గర మేడికుంట లేక్ అనేది ఉంది. అవును. మేడికుంట లేక్ పక్కనే దానికి ఉన్నటువంటి క్యాచ్మెంట్ ఏరియాలో మొత్తం కూడా బిల్డింగ్స్ వచ్చేసినాయి. బిల్డింగ్స్ రావడం వల్ల ఇప్పుడు వాటర్కి తెలియదు, మనకు తెలుసు క్యాచ్మెంట్ ఏరియా ఏంది, మనకు ఏందనేది మనకు తెలుసు. బట్ వాటర్కి తెలియదు కదా. వాటర్ ఏడ వర్షం పడితే ఎక్కడ పల్లం ఉంటే అక్కడ ఆగుతుంది. అక్కడ పల్లం ఎక్కడ ఏర్పడింది? విప్రో జంక్షన్ దగ్గర పల్లం ఏర్పడింది. ఇప్పుడు వర్షం పడితే ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు వర్షం పడ్డా కానీ దాదాపు నీకు ఒక 1/2 hour 1 hour దాకా నీకు వాటర్ అక్కడనే ఉంటాయి. ఆ వాటర్ అక్కడ ఉండడం వల్ల దీన్ని అర్బన్ ఫ్లడింగ్ అంటారు. వాటర్ కూడా పైనుంచి వస్తాయి, మైక్రోసాఫ్ట్ నుంచి HCU క్యాంపస్ నుంచి వస్తూ ఉంటాయి. మనం సరైన ప్లానింగ్ లేక ఇప్పుడు అండర్ గ్రౌండ్ ఇప్పుడు టోక్యో సిటీలో ఇట్లనే ఉంటాయి కనుక అండర్ గ్రౌండ్ టన్నల్స్ వేసిరు అన్నట్టు స్టామ్ వాటర్కి అండర్ గ్రౌండ్ టన్నల్ వేసి ఇది రివర్స్ కానీ లేక్స్ కానీ కనెక్షన్ ఉంటుంది. బట్ అక్కడ కనెక్షన్ అనేది మిస్ అన్నట్టు. కాబట్టి ఆ వాటర్ అంతా కూడా రోడ్ల మీదనే ఉంటుంది. రోడ్ల మీద వాటర్ ఉండడం వల్ల వెహికల్స్ అనేవి స్లో మూమెంట్ అవుతుంది. అట్లనే రోడ్డు మీద వాటర్ అట్లనే కొద్దిగా 2-3 రోజులు ఉండడం వల్ల ఆ తార్ అనేది
కొంచెం 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 తారు లేచిపోతుంది. తారు లేచిపోవడం వల్ల ఆడ పాత హోల్స్ ఏర్పడతాయి. ఆ పాత హోల్స్ వల్ల మళ్ళీ ట్రాఫిక్ జామ్స్ అవుతాయి. ఇట్లా ఇది ఒక సర్కిల్ లాగా జరుగుతూ ఉన్నది. ఇది అంతా కూడా సిస్టమిక్ ఫెయిల్యూర్ అన్నట్టు. ఇప్పుడు ఇంతకుముందు మనం టోక్యో సిటీ గురించి మాట్లాడినాం. అక్కడ వాళ్ళు ఎట్లా ఫ్లడ్స్ని ఎట్లా అర్బన్ ఫ్లడింగ్ని ఎట్లా మేనేజ్ చేస్తారని చెప్పేసి మనము మాట్లాడుకున్నాం. అట్ ద సేమ్ టైం ఇప్పుడు న్యూయార్క్ సిటీ గురించి మాట్లాడదాం. ఎందుకు ఇప్పుడు మాట్లాడాల్సి వస్తుంది అని అంటే, మనము జిహెచ్ఎంసి హైదరాబాద్ అనేది నోవేర్ లోకల్ సిటీ, ఇట్ ఈస్ నౌ గ్లోబల్ సిటీ. గ్లోబల్ సిటీ కాబట్టి గ్లోబల్ స్టాండర్డ్స్ మన దగ్గర ఉన్నాయా లేవా అని చెప్పేసి మనం గ్లోబల్ సిటీస్ తోటి మనం కంపేర్ చేసుకోవాలి. లైక్ న్యూయార్క్, సింగపూర్, టోక్యో ఇట్లాంటి సిటీస్ తోటి కంపేర్ చేసుకుంటే మనం వేర్ వీఆర్ లాగింగ్ అనేది మనకు అర్థమవుతుంది. నేను ఒక డేటా తోటి వచ్చిన ఆ డేటా మీ ముందు చెప్తాను. ఇప్పుడు మామూలుగా మనకి మన జిహెచ్ఎంసి బడ్జెట్ అనేది 11,000 కోట్లు మాత్రమే. వేరాజ్ న్యూయార్క్ సిటీ బడ్జెట్ అనేది దగ్గర $127 బిలియన్, అంటే దాదాపు 100 రెట్లు ఎక్కువ. మన జిహెచ్ఎంసి బడ్జెట్ కంటే కూడా 100 రెట్లు ఎక్కువ. మళ్ళీ ఇంకోటి ఏంటంటే అక్కడ పాపులేషన్ 88 లక్షలు మాత్రమే, మన దగ్గర 1,50,00,000 దాటింది. అంటే ఆల్మోస్ట్ డబుల్ ద పాపులేషన్ ఉన్నాం మనం. న్యూయార్క్ కంటే కూడా డబుల్ ద పాపులేషన్ ఉన్నాం. న్యూయార్క్ సిటీ వైశాల్యం అనేది 778 స్క్వేర్ కిలోమీటర్స్, వేరాజ్ జిహెచ్ఎంసి వైశాల్యం అనేది 2053 స్క్వేర్ కిలోమీటర్స్. ఆల్మోస్ట్ 3 టైమ్స్ ఉంది. ఆల్మోస్ట్ 3 టైమ్స్ ఉంది. తర్వాత అక్కడ కార్స్ 22 lakhs కార్స్ ఉన్నాయి అక్కడ. ఇక్కడ 1 crore కార్స్ ఉన్నాయి. తర్వాత అక్కడ రోడ్ కవరేజ్ ఏరియా ఎంత ఉందంటే 10,000 కిలోమీటర్స్ ఉంది రోడ్ కవరేజ్. మన జిహెచ్ఎంసీలో కూడా 10,000 కిలోమీటర్స్ మాత్రమే ఉంది. అంటే ఏరియా ట్రిబుల్ ఉంది. కార్లు ఆల్మోస్ట్ 5 టైమ్స్ ఎక్కువ ఉన్నాయి, బట్ రోడ్డు మాత్రం అంతే ఉంది. కాబట్టి ఇక్కడ రోడ్లు, తర్వాత స్కైవేస్, తర్వాత అండర్ పాసెస్ ఇవన్నీ కూడా పెంచాల్సిన అవసరం ఉంది. న్యూయార్క్ సిటీలో పాపులేషన్ డెన్సిటీ 778 పీపుల్ పర్ స్క్వేర్ కిలోమీటర్ న్యూయార్క్ సిటీలో. అదే జిహెచ్ఎంసీలో 19,000 మెంబర్స్ ఉంటారు ఒక స్క్వేర్ కిలోమీటర్స్లో. ఇప్పుడు కొన్ని ఏరియాస్ ఉన్నాయి, కేపీహెచ్బి లాంటి, కూకట్పల్లి లాంటి ఏరియాస్ ఉన్నాయి. అక్కడ ఆల్మోస్ట్ 33,000 పీపుల్ పర్ స్క్వేర్ కిలోమీటర్ ఉంటారు. అంటే ఎంత హ్యూజ్ డెన్సిటీ ఉందన్నది మనం అర్థం చేసుకోవాలి. ఇంకా మన ఏరియాకి గచ్చిబౌలి, నల్లగండ్ల, కోకాపేట, మణికొండ ఇట్లాంటి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ జోన్కి వస్తే నాకు తెలిసి నాకున్నటువంటి క్యాలిక్యులేషన్ ప్రకారము 50,000 పీపుల్ పర్ స్క్వేర్ కిలోమీటర్ ఉంటారు అనేది అనిపిస్తుంది అన్నట్టు. అట్లనే ఒక రోడ్ల మీద వెహికల్ ప్యాసేజ్ అనేది ఒకటిసారి చూసుకుంటే జిహెచ్ఎంసీ లిమిట్లో ప్రతి నిమిషానికి ఒక డైరెక్షన్ 120 వెహికల్స్ వెళ్తూ ఉంటాయి, ఒక డైరెక్షన్లో మాత్రమే. అదే ఐటీ కారిడార్లో అయితే నాకు తెలిసి ఒక డైరెక్షన్లో ఒక 500 వెహికల్స్ వెళ్తూ ఉంటాయి అన్నట్టు. అంటే మనం ఎంత రెస్పాన్సిబుల్గా ఉండాలా, ఎంత ట్రాఫిక్ని ఎంత రెస్పాన్సిబుల్గా మనం మేనేజ్ చేయాలి, యాజ్ ఎ సిటిజన్గా మనం కూడా ఎంత రెస్పాన్సిబుల్గా ఉండాలా. ఒక్క సిగ్నల్ దగ్గర ఒక ట్రాఫిక్ పోలీసు ఉండడమే గగనం మన దగ్గర. వాళ్ళు పాపం తనలాడుతూ ఉంటారు, అక్కడ చేయలేక ఇక్కడ చేయలేక. చలాన్ల దగ్గర ఎక్కువ ఉంటారులేండి, చలాన్ దగ్గర ఉంటారు. అంటే ట్రాఫిక్ ఎక్కువ ఉన్న టైంలో, అంటే పీక్ అవర్స్లో చలాన్స్ వేయరు. సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం పీక్ అవర్స్లో ఆఫీస్కి వెళ్ళే టైంలో, ఆఫీస్ నుంచి వచ్చే టైంలో వాళ్ళకి చలాన్స్ వేయడం అనేది ఉండదు. బట్ ఓన్లీ ట్రాఫిక్ని మానిటర్ మాత్రం కంట్రోల్ చేస్తూ ఉంటారు. వాళ్ళు పాపం ఈ ట్రాన్స్జెండర్లని, తర్వాత ట్రాఫిక్ వాలంటీర్లని తీసుకున్నా కానీ పబ్లిక్ సరిపోవట్లేదు. మన వెహికల్స్ అన్నీ ఉన్నాయి మన ఏరియాలో. ఇంకా అక్కడ సపరేట్ ఒక ఇప్పుడు 4th సిటీ అని ఎట్లయితే ప్లాన్ చేస్తున్నారో అట్లా ఐటీ కారిడార్కి సపరేట్గా ఒక సిస్టమ్ అనేది ఏర్పాటు చేయాలి. ట్రాఫిక్ మెయింటెనెన్స్కి కానీ, లేకపోతే శానిటైజేషన్ మెయింటెనెన్స్కి కానీ, ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ పొల్యూషన్ కంట్రోల్ చేయడానికి కానీ, ఇవన్నిటికీ ఒక సపరేట్ సిస్టమ్ అనేది మనం అక్కడ ఐటీ కారిడార్లో ఉండాలి. లేకపోతే ఈ ప్రాబ్లమ్స్ అనేవి ఇట్లా పెరుగుతూనే ఉంటాయి ఇంకా అట్లా. ఇంకోటి మేజర్ ఇష్యూ ఏంటంటే మన ఏరియాలో ఎప్పుడు కన్స్ట్రక్షన్స్ జరుగుతూనే ఉంటాయి. కన్స్ట్రక్షన్ జరుగుతూనే ఉండడం వల్ల ఈ డస్ట్, ఎయిర్ పొల్యూషన్ అనేది, ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అనేది చాలా ఘోరంగా పెరిగిపోతూ ఉంది. కాబట్టి చాలామందికి ఆస్తమా, బ్రాంకైటిస్ లాంటి శ్వాసకోశ సంబంధిత వ్యాధులు, తర్వాత స్కిన్ అలర్జీస్ ఇవన్నీ కూడా రావడం ఇప్పుడు సర్వసాధారణం అయిపోయింది. అత్యంత ఇప్పుడు హైదరాబాద్లో ఇప్పుడు ఇస్నాపూర్, తర్వాత జీడిమెట్ల తర్వాత అత్యంత ఎక్కువగా ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ పెరిగిపోయింది అంటే మన ఏరియాలని, గచ్చిబౌలి ఏరియాని. ఎందుకంటే ఇంక్రీజ్డ్ పాపులేషన్, ఇంక్రీజ్డ్ వెహికల్స్ వల్ల అవి. ఇంకోటి ఏంటంటే ట్రాఫిక్ జామ్స్. ఒక సిగ్నల్ దగ్గర ఒక బండి దాదాపు ఒక 10 minutes ఇగ్నిషన్లోనే ఉంటుంది, ఆన్ చేసుకునే ఉంటుంది.
ఆన్ చేసుకోవడం వల్ల ఆ కార్బన్ మోనాక్సైడ్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఒక సిగ్నల్ దగ్గర పాపం ట్రాఫిక్ కానిస్టేబుల్ ఎట్లా పనిచేస్తున్నారేమో కానీ వాళ్ళకి హెడేకులు రావట్లేదా, వాళ్ళకి అల్సర్ రావట్లేదా, వాళ్ళకి ఏమవుతుందో తెలియట్లేదు, కానీ వాళ్ళు నిజంగా వాళ్ళు చేసిన సేవలకి నిజంగా మనము మెచ్చుకొని తీరాల్సిందే మన ఏరియాలో చేసే వాళ్ళకి. సార్ నిజంగా ఇంకోటి మీరు ఈ డేటా చెప్పడం వల్ల సో మాకు కూడా కొన్ని విషయాలు తెలిసినాయి, అరే నిజమే కదా అన్నట్టు. నిజంగా అంటే ఒక్క చిన్న ప్లేస్లో ఎంతమంది నివసిస్తారు అనేది మనకు మీరు క్యాలిక్యులేషన్స్ చెప్తా ఉంటే, అనలిటికల్స్ చెప్తా ఉంటే అర్థమైపోతా ఉంది. సో ఇంత మంచిగా మీరు స్టడీ చేసి ఈ క్యాలిక్యులేషన్స్, ఈ అనలిటికల్స్ మొత్తం మీరు తేయడం జరిగింది. సో ఒకవేళ మీరు గెలిస్తే సో అంటే ఈ రోడ్స్ కానీ ట్రాఫిక్ కానీ ఎట్లాంటి సొల్యూషన్స్ మీరు తీసుకొని వస్తారు? నేను ముఖ్యంగా ఒకవేళ పబ్లిక్ అవకాశం నాకు ఇస్తే గనక కౌన్సిల్లో ఈ విషయం మీద జిహెచ్ఎంసీ అధికారులతోటి కౌన్సిల్లో ఈ విషయం గురించి చర్చిస్తా. ఎట్లా అంటే ఫస్ట్ ప్రైవేట్ వెహికల్ డిపెండెన్సీ అనేది తగ్గించాలా. ఇప్పుడు 1,50,00,000 జనాభాకి కోటి 4 వీలర్సే ఉన్నాయనంటే రోడ్డు మొత్తం ట్రాఫిక్ జామ్ అవుతుంది. 1,000,000 కార్లు ఒకటేసారి వచ్చినాయనుకో రోడ్ల మీదకి మొత్తం రోడ్ అంతా ట్రాఫిక్ జామే అవుతుంది. అట్లా కాకుండా ప్రైవేట్ వెహికల్ డిపెండెన్సీ అనేది తగ్గించాలా. అది తగ్గించాలని అంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అనేది మెరుగవ్వాలి. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఎట్లా మెరుగవుతుంది అని అంటే ఆర్టీసీ బస్సెస్, తర్వాత మెట్రో రైలు, తర్వాత ఎంఎంటీఎస్, ఇట్లా తర్వాత ఇంకోటి మన దగ్గర ఉన్నటువంటి మెయిన్ కార్పొరేట్ కంపెనీస్ వాళ్ళ ఎంప్లాయీస్కి షటిల్ సర్వీసెస్ ఏర్పాటు చేసి వాళ్ళ గమ్యస్థానాలకి చేర్చడము, తర్వాత ఆఫీస్కి తీసుకురావడం, ఇట్లా చేయాలి. ఇంకోటి మేజర్ డిసడ్వాంటేజ్ ఎట్లా నాకు అనిపించింది ఏంటంటే సిటీ ప్లానింగ్లో మెట్రో రైలు ఐదర్ ఇటు కూకట్పల్లి సైడు లేదు మొత్తము, ఐదర్ ఇటు గచ్చిబౌలి మెహదీపట్నం ఇటు సైడు లేదు, రెండింటిని కనెక్ట్ చేసుకుంటూ ఉంటుంది అన్నట్టు. అట్లా కొద్దిగా ఇబ్బంది అవుతుంది అన్నట్టు అనిపిస్తుంది. ఇప్పుడు నేనే ఉన్నా నానక్రమ్గూడ నుంచి గౌలీదొడ్డి నుంచి నేను కోటికి పోవాలా, మెట్రోలో వెళ్దామని అనుకుంటున్నా. వెళ్ళాలంటే నేను ఏం చేయాలి, మళ్ళీ నేను రివర్స్లో రావాలి. రివర్స్లో వచ్చి రాయదుర్గం మెట్రో స్టేషన్ దగ్గర దిగి అక్కడ రాయదుర్గంలో దిగిన తర్వాత మధ్యలో అమీర్పేటలో ఇంటర్చేంజ్ ఎక్కి మనం కోటికి పోవాల్సి ఉంటుంది. అట్లా కాకుండా ఏదైనా ఒక స్ట్రెచ్లో వేస్తే ఒక స్ట్రెచ్లోనైనా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అనేది బలంగా ఉంటుంది. అక్కడ ప్రైవేట్ వెహికల్ డిపెండెన్సీ అనేది తగ్గుతుంది అని నాకు అనిపిస్తుంది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఐటీ కారిడారు అంత హై పొటెన్షియల్, హై డెన్సిటీ ఉన్నటువంటి ఏరియా, ఆ ఏరియా డెవలప్ కాకముందే మనము ఆల్మోస్ట్ డెవలప్ అవుతుంది, మనకి ఇట్లా కంపెనీస్కి ఇస్తున్నామని తెలియగానే అక్కడ ఫస్ట్ మెట్రో తీసుకొని వచ్చేది ఉండే. ఇప్పుడు మొన్న ప్రపోజల్ వచ్చింది ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వరకు కూడా మెట్రో తీసుకురావాలని చెప్పేసి. ఆ ప్రపోజల్ ఇంతకు ఒక 10 years బ్యాకే వచ్చి ఉండాల్సింది. మెట్రో ఇప్పటివరకు స్టార్ట్ అయ్యి ఉంటే మనకి అంత ట్రాఫిక్ జామ్లు అయ్యేటి కావు. ఓకే, అట్లా. సో ఇంకోటి ఇట్లా అయిన తర్వాత పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ పెంచిన తర్వాత నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే రోడ్ క్వాలిటీ అనేది ఇంప్రూవ్ చేయాలి. రోడ్డు క్వాలిటీ అంటే రోడ్డు అని అంటే జస్ట్ తార్ రోడ్డు కాదు, రోడ్డు అనేది ఒక వ్యవస్థ అన్నట్టు. ఆ వ్యవస్థలు ఏమేమి వస్తాయి అని అంటే తార్ రోడ్డు వస్తుంది, ఫుట్పాత్ వస్తుంది, తర్వాత పార్కింగ్ లాట్స్ వస్తాయి, తర్వాత డ్రైన్ వాటర్ వస్తుంది. అట్ ద సేమ్ టైం కేబుల్ వైర్స్, ఎలక్ట్రికల్ అండ్ ఈ నెట్ కేబుల్స్ కూడా ఈ రోడ్డు అండర్ గ్రౌండ్ నుంచి వచ్చే ఆ వ్యవస్థలో భాగంగానే ఉంటాయి. ఏదొక్కటి ఫెయిల్ అయినా, ఇప్పుడు కేబుల్ సిస్టమ్స్ ఉన్నాయి, ఒక ఫర్ ఎగ్జాంపుల్ కేబుల్ సిస్టమ్ ఉన్నాయి. మొన్న ఒక సంవత్సరం కిందట కేబుల్ వైర్స్ వల్ల రామందపూర్లో ఫైర్ యాక్సిడెంట్ అయింది. అట్లా కాకుండా ఉండాలని అంటే ఈ అన్ని వ్యవస్థలు ఇప్పుడు జిహెచ్ఎంసీ, తర్వాత ఎలక్ట్రిసిటీ బోర్డు, తర్వాత సివరేజ్ బోర్డు, హైడ్రా, ఇది లోకల్ ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు, వీళ్ళందరూ కూడా అన్ని డిపార్ట్మెంట్లు, ఇరిగేషన్ డిపార్ట్మెంటు, వర్షాకాలంలో ఇరిగేషన్ డిపార్ట్మెంటు, వీళ్ళందరూ కూడా వీళ్ళందరూ కూడా కోఆర్డినేట్ అయ్యి చేస్తే మాత్రమే ఈ సమస్యలు అనేవి, సివిక్ ఇష్యూస్ అనేవి తగ్గుముఖం పడతాయి. లేకపోతే ఎవరి దారి వారిదే అన్నట్టు చేస్తే మాత్రం పబ్లిక్కి ఇటువంటి తిప్పలు తప్పవు, మనము ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇంకా ఓకే, అంటే నిజం చెప్పాలంటే ఇప్పుడున్న ఈ సమస్యలకి, ఇప్పుడున్న ఈ జనరేషన్లో అంటే మీలాంటి వాళ్ళు రావాలి. ఎందుకంటే మీరు ఇది న్యూయార్క్కి మన జిహెచ్ఎంసీ కంపేర్ చేసి మీరు చెప్పడం చాలా బాగా అనిపించింది. అంటే ఇట్లాంటి చాలా తక్కువ మంది ఇట్లా స్టడీ చేసి చెప్తారు. నిజం చెప్పాలంటే ఇప్పుడు రాజకీయాలలో ఉన్న వాళ్ళకి నిజం చెప్పాలంటే ఎమ్మెల్యే అంటే ఏందో తెలియదు, ఎంపీ అంటే ఏందో తెలియదు, కార్పొరేటర్ అంటే ఏందో తెలియదు, కార్పొరేటర్ స్పెల్లింగ్ కూడా రాని వాళ్ళు చాలామంది ఉన్నారు. సో అంటే నిజం చెప్పాలంటే యూత్ అందరు ముందుకు వచ్చి రాజకీయాల్లోకి వస్తేనే దేశం చేంజ్ అవుతుంది. నిజం చెప్పాలంటే ఇప్పుడు మీరు న్యూయార్క్ గురించి మాట్లాడడం జరిగింది, అదే డెవలప్డ్ కంట్రీ, మన డెవలపింగ్ కంట్రీ. అంటే ఇంకెన్ని రోజులు ఉంటుందో మనకు తెలియదు ఇది. సో ఎప్పుడు డెవలప్ అవుతుందో కూడా మనకు తెలియదు. అంటే మీకు తెలియదు, నాకు తెలిసి పిఎం కూడా తెలియదు అనుకుంటా, నాకు తెలిసి. సో అట్లా ఉంది ఇప్పుడు మొత్తం. మనం ఏది మాట్లాడుకున్నా సో ఆఖరి కోసం మనం అక్కడికి వచ్చి నిల్చోవాల్సి వస్తుంది. గత 10 తరాల నుంచి మనం అదే అనుకుంటున్నాం, ఇండియా ఈజ్ డెవలపింగ్ నేషన్, ఎప్పుడు మనం డెవలప్డ్ నేషన్గా మారుతాం. మనకంటే తక్కువ తర్వాత స్వాతంత్రం పొందినటువంటి చైనా ఇప్పుడు అమెరికా తర్వాత ప్రపంచాన్ని
శాసించే స్థాయికి ఎదిగింది. అవును. అది ఎట్లా ఎదిగింది? ఇవన్నీ సివిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్ చేయడము, సరైన ప్లానింగ్ ఉండడం వల్ల, దేశ నిర్మాణాన్ని సరైన ప్లానింగ్ ఉండడం వల్ల దేశ నిర్మాణంలో ఇంత స్థాయికి చేరుకోగలిగింది. ఇప్పుడు చైనా ఈజ్ ద లార్జెస్ట్ హబ్ ఆఫ్ ప్రొడక్షన్ కానీ సర్వీసెస్ కానీ చైనా అనేది ఒక లార్జెస్ట్ హబ్ అయిపోయింది. ఇప్పుడు ప్రతి మెటీరియల్, ఒక మెడిసిన్స్కి కానీ, లేకపోతే ఒక ఆటోమొబైల్కి కానీ, ఒక కంప్యూటర్స్కి కానీ, దేనికైనా సరే ఒక మెటీరియల్ కావాలి, రా మెటీరియల్ కావాలని అంటే మనం చైనా మీద డిపెండెన్సీ అయిపోయింది. మనమనే కాదు, హోల్ వరల్డ్ డిపెండింగ్ ఆన్ చైనా. అట్లా అసలు నిజం చెప్పాలంటే మనం ఇద్దరం, ఇప్పుడు నేను కూడా సైన్స్ స్టూడెంట్ కాబట్టి ఒకటి మాట్లాడాలనుకుంటున్నాను, మాట్లాడతా. సో అంటే మన ఇండియాలో ఎడ్యుకేషన్ లేదు, మెచ్యూరిటీ లేదు, తెలివి లేదని నేనంట. ఎందుకనంటే ఎగ్జాంపుల్, మనం ఇద్దరం సైన్స్ స్టూడెంట్స్ కాబట్టి, మీరు బీఫార్మసీ, ఎంఫార్మసీ కాబట్టి, నేను కూడా ఎంఫార్మసీ కాబట్టి మాట్లాడుతున్నా. సో అంటే ఎంఫార్మసీ తర్వాత నేను ఇండస్ట్రీలో వర్క్ చేయడం చదివి, మనం చదువుకునేటప్పుడు కూడా మనం చదివినాం. సో ఒక ట్యాబ్లెట్లో జస్ట్ అంటే ఏదన్నా ఉన్నా, సో వేరే దేశంలో ఎక్స్పైరీ డేట్ ఉన్నా, లేకుంటే దాంట్లో ఏదన్నా ఉన్నా, జస్ట్ దానికి డాట్ పడ్డా, డెంట్ పడ్డా, ఏది పడ్డా, సో అక్కడ కంప్లీట్ పెడతారు. సో ఇక్కడ మన దగ్గర ఏం లేదు, మింగేస్తారు. సో ఎగ్జాంపుల్ అంటే ఎందుకు అంటే అవతల వేరే కంట్రీలలో అట్లెందుకు ఉంది, మన దగ్గర ఇట్లెందుకు ఉంది అంటే మనోళ్ళు వదిలేస్తారు. ఇంకోటి అవినీతి ఎక్కువ ఉంటుంది. సో అక్కడ మొత్తం అవి ఉండవు. సో దీనిపైన మీరు ఏం చెప్తారు? అంటే ఇప్పుడు మన దగ్గర కూడా సిస్టమ్ చాలా వరకు అప్గ్రేడ్ అయింది. ఇప్పుడు డ్రగ్ కంట్రోల్ అధికారులు కూడా చాలా అప్గ్రేడ్ అయినారు. తరచూ దాడులు జరుగుతూ ఉన్నాయి. కరెక్ట్ క్వాలిటీ కంట్రోల్ కరెక్ట్ ఉంటేనే అమ్మండి, లేకపోతే స్పూరియస్ డ్రగ్ అంటారు మీరు చెప్పిన దాన్ని. ఇప్పుడు స్పూరియస్ డ్రగ్ అని అంటారు. ఆ స్పూరియస్ డ్రగ్ అమ్మితే గనక మనకి లీగల్గా చట్ట ప్రకారంగా చర్యలు తీసుకోబడతాయి. ఎవరైనా కస్టమరు ఆ బిల్లు తీసుకొని కంప్లైంట్ ఇస్తే గనక చట్టపరంగా మనకు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఓకే. అంటే ఇప్పుడు ఎవరైనా వచ్చి అంటే మీరు మెడికల్ ఫీల్డ్ కాబట్టి నేను అడుగుతున్నా, ఎవరైనా వచ్చి టాబ్లెట్లు కావాలంటే ఇచ్చేస్తారు కదా? అంటే ఇందులో కొన్ని కేటగిరీస్ ఉంటాయి. అంటే ఓటీసీ డ్రగ్, ఇప్పుడు సపోజ్ డోలో కావాలని అన్నాడు, సపోజ్ జెండోబామ్ కావాలని అన్నాడు, సపోజ్ ఇంకోటి ఏదో చెస్టాన్ కోల్డ్ కావాలని అన్నాడు. అంటే ఓటీసీ డ్రగ్స్ అని కొన్ని క్లాసిఫికేషన్ ఉన్నాయి. ఓటీసీ డ్రగ్స్ కావాలని అంటే మనం ఇవ్వాల్సిందే. కానీ కొన్ని యాంటీబయాటిక్స్ ఉంటాయి. యాంటీబయాటిక్స్లో ఇప్పుడు జ్వరానికి కానీ, లేకపోతే పంటి నొప్పికి కానీ, ఇంకా వేరియస్ యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్కి కానీ కొన్ని రకాల యాంటీబయాటిక్స్ ఉంటాయి. యాంటీబయాటిక్స్ చాలామంది మనల్ని కూడా వచ్చి అడుగుతుంటారు, కానీ అవి అట్లా ఇవ్వడానికి లేదు. ఓన్లీ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ మేరకు మాత్రమే ఇవ్వాల్సినవి కొన్ని మందులు ఉంటాయి. కొన్ని మందులు ఇప్పుడు సైకియాట్రిక్ డ్రగ్స్ అంటారు. ఎట్లా సైకియాట్రిక్ డ్రగ్స్ అంటే ఇప్పుడు ఎపిలెప్సీ ఉన్న వాళ్ళు, అంటే ఫిట్స్ ఉండడం, తర్వాత నిద్రలేమితోటి బాధపడే వాళ్ళు, తర్వాత కొంతమంది యాంగ్జైటీ, కొంతమంది డిప్రెషన్, ఇట్లా మానసిక రుగ్మతలతో బాధపడే వాళ్ళకి కొన్ని రకాల డ్రగ్స్ ఉంటాయి. ఆ డ్రగ్స్ ఓన్లీ సైకియాట్రిక్ ప్రిస్క్రిప్షన్తో మాత్రమే డిస్పెన్స్ చేయాలి. ఇట్లా కొన్ని కేటగిరీస్ ఉంటాయి. వీఆర్ డూయింగ్ వెల్ ఇన్ దట్. ఓకే. ఇంత బాగా మాట్లాడుతున్నారు కదా, సో మీకు ఇష్టమైన పొలిటీషియన్ ఎవరు? ప్రస్తుత రాజకీయాల్లో నాకు ఇష్టమైన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఓకే. ఎందుకు అసలు? అంటే సినిమాలు చేసుకోకుండా, సినిమాల్లో డబ్బు సంపాదించుకొని ఎంతో కొంత పేరు ఉంది, సినిమాల్లో డబ్బు సంపాదించుకోకుండా పబ్లిక్ ఏదో ఒక సేవ చేయాలా అని చెప్పేసి ఆ తపనతోటి రాజకీయాల్లోకి రావడం జరిగింది. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఎన్నో ఇబ్బందులు పడ్డారు, ఎన్నో మంది అవమానాల పాలు చేశారు, వాళ్ళ పర్సనల్గా అటాక్ చేశారు. అవన్నిటిని కూడా తట్టుకొని ముందుకే పోయి ఆయన ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడు డిప్యూటీ సీఎం స్థాయికి చేరుకున్నారు. ఆయన అంటే నాకు ఒక రకమైన అభిమానం. ఓకే. ఆయన కాకుండా ఇంకెవరు? ఆయన కాకుండా అంటే నాకు కేసీఆర్ సార్ అంటే ఇష్టము. ఎందుకంటే సుదీర్ఘమైన తెలంగాణ పోరాటంలో ఆయన ఉద్యమాన్ని ఏదో లెవెల్కి తీసుకుపోయి ఇప్పుడు అబునయ్యతో కభీ నహీ అని చెప్పేసి ఒక స్లోగన్ ఇచ్చేసి, ఇప్పుడే తెలంగాణ వచ్చుడో నేను చచ్చుడో అని చెప్పేసి ఒక నినాదం ఇచ్చి తెలంగాణ కోసం పోరాటం చేసుకొచ్చి కేంద్రాన్ని ఒప్పించి మరీ తెలంగాణ సాధించినటువంటి వ్యక్తి. ఆయన అంటే నాకు ఇష్టం. ఓకే. సో ఫైనల్గా అంటే మనం యూత్ కాబట్టి, అంటే మనలాంటి యూత్కి మీరు ఏమైనా సజెషన్ ఇద్దాం అనుకుంటున్నారా? నేను పర్టికులర్గా మా ఏరియాలో ఉన్నటువంటి యూత్కి ఒక చిన్న మెసేజ్ ఇద్దామని అనుకుంటున్నా. ఎట్లా అంటే చుట్టూ పుష్కలమైనటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు గ్లోబలైజేషన్ వల్ల, ఐటీ బూమ్ వల్ల మన చుట్టూ ఎన్నో రకాలైనటువంటి ఐటీ కంపెనీస్, సర్వీసెస్ రావడం జరిగింది. అందులో మనము ఆ చుట్టూ ఉన్నటువంటి అవకాశాల్లో మనం ఏ స్థాయిలో ఉన్నామనేది మనం ఆలోచించుకోవాలి. ఆ కంపెనీల్లో మన భూములన్నీ పోయినాయి. మన భూములన్నీ పోయిన తర్వాత మనం ఇట్లనే డైలీ వేజ్ వర్కర్గా, లేకపోతే స్విగ్గీ, జొమాటో, జెప్టో, బ్లింకిట్ వర్కర్గా మిగిలిపోదామా, లేకపోతే మనం కూడా ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీగా, లేకపోతే ఒక బిజినెస్ ఓనర్గా మనము ఎదగాల అని ఆలోచించుకొని ఉన్నటువంటి అవకాశాలని పుణికిపుచ్చుకోవాలని చెప్పేసి నేను మా ఏరియా యూత్కి అయితే సందేశం ఇస్తున్నాను. ఈ విషయంలో మీకు ఎటువంటి హెల్ప్ కావాలన్నా, గైడెన్స్ కావాలన్నా ఖచ్చితంగా నేనైతే మీకు సపోర్ట్ చేస్తాను.
ఓకే. అంటే మీ నంబరు స్క్రీన్ మీద వేయొచ్చు అంటే మీ ఇంటర్వ్యూలో? వేయచ్చు. ఓకే. అంటే ఇండిపెండెంట్గా మీరు పోటీ చేయబోతున్నారు, మరి గెలుస్తారా మరి గచ్చిబౌలిలో? ప్రయత్నం చేసి ఓడిపోవడంలో తప్పు లేదు, ప్రయత్నం చేయకుండా ఓడిపోవడంలో తప్పు ఉంది. ఓకే. కాబట్టి ప్రయత్నం చేద్దాం, మనం నిజాయితీ ఏందనేది మనం పబ్లిక్ మధ్యలోకి పోయిన తర్వాత అడుగుదాము. మనం ప్రజా సమస్యలు ఏమేమి ఉన్నాయని చెప్పి ప్రజా సమస్యల మీద మనం పోరాటం చేద్దాం. చేసిన తర్వాత ప్రజల నిర్ణయానికి వదిలేద్దాం. ఓకే. గెలిచినా గెలవకున్నా మాత్రం సమస్యలపైన పోరాటం చేస్తారు. పోరాటం మాత్రం ఖచ్చితంగా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఓకే. అంటే మీలాంటి లీడర్లు రావాలని చెప్పేసి నా మనస్ఫూర్తిగా శివ స్టూడియోస్ త్రూ నేను కూడా కోరుకుంటూ, సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ బ్రదర్.